చేస్తున్నాను. వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా ప్రయాసతో ఈ యొక్క మోదుకూరు అనేటువంటి ప్రాంతంలో పరిచర్య చేస్తూ చక్కగా మీ మధ్య సేవకులు వాడబడుతూ అనేక విషయాలు నేర్పిస్తూ సంఘాన్ని పరలోకమునకు సిద్ధపరిచే క్రమంలో బాధ్యత వహించి భారంతో ఉపవాసంతో వారు ప్రార్థిస్తూ ఉండడం నిజంగా చాలా సంతోషదాయకం. మరి వారు కొన్ని రోజులుగా ఉపవాసంలో ఉంటున్నారు అనే విషయం తెలిసినప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఎందుకంటే భారము కలిగి ఉపవాసంతో కన్నీటితో సంఘం కోసం ప్రార్థించే సేవకులు ఉండటం దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. అది దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే మనల్ని పట్టించుకునేటువంటి సేవకులు మనకు ఖచ్చితంగా కావాలి. కేవలం మన భౌతిక అవసరాల నిమిత్తం మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన అవసరాల నిమిత్తము కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ భారాన్ని మోస్తూ బాధ్యతతో ప్రభు దగ్గర కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి సేవకులు ఈరోజు సంఘానికి అవసరమై ఉన్నది. నేను అంటాను, మీరు ఒక 20-30 సంవత్సరాల క్రితం ఉన్న పరిచర్యలను చూస్తే ఆ పరిచర్యల్లో సేవకులు ప్రార్థించేవారు, సంఘ పెద్దలు ప్రార్థించేవారు, స్త్రీలు ప్రార్థించేవారు, గంటల తరబడి మోకాళ్ళ మీద నిలబడి కన్నీటితో ప్రార్థించేవారు చాలామంది ఉండేవారు. కానీ ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు. అదే పెద్ద సమస్యగా మారిపోయింది. సంఘంలో మనుషులు ఉన్నారు కానీ ప్రార్థించేవారు లేరు. సంఘంలో భక్తులు ఉన్నారు కానీ నిజమైన భక్తి చేసేటువంటి వ్యక్తులు లేరు. కేవలం పైకి నటించేటువంటి వారిగా మాత్రమే మిగిలిపోతున్నామేమోనన్న బాధ ఈ అంత్య దినాల్లో కలుగుతూ ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని యొక్క రాకడ సమీపిస్తున్నటువంటి తరుణంలో, ఆయన రాకడకు సూచనలు అత్యంత సమీపంగా ఉన్నటువంటి సమయంలో సంఘం మరింత ఆతురముగా సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరింత లోతైనటువంటి ఆత్మ సంబంధమైన విధానంలోనికి వెళ్ళాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంభవాలు మనం అర్థం చేసుకుంటే సంఘం ముందుకు వెళ్ళటానికి బదులు, లోతుకు వెళ్ళటానికి బదులు బయటికి వస్తుందా లేకపోతే లోకంలో కలిసిపోతుందో అర్థం కానటువంటి పరిస్థితులలో సంఘం కనిపిస్తుంది. ఇందాక నుంచి సంఘం అని మాట్లాడుతుంటే మీ సంఘం అనుకున్నారు కాక. నా బాధ సార్వత్రిక సంఘం అంటే ప్రపంచం మొత్తంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ సంఘమే కదా. అలా పిలువబడుతున్న సంఘంగా పిలువబడుతున్న క్రైస్తవ జనాంగం ఈరోజు చాలా వెనకబడినటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నటువంటి తరుణం. అలాంటి సమయంలో మరి ఇలాంటి చక్కని దైవ సేవకులను దేవుడు మనకు అనుగ్రహించి బాధ్యతతో భారంతో మనలను ఆత్మీయతలోనికి నడిపించడానికి యవ్వన కాలంలోని దేవుడు వారిని ఎన్నుకోవడం చాలా సంతోషదాయకం. మరి నేను కూడా యవ్వన కాలంలో ప్రభు పరిచర్యకు వచ్చాను. దాదాపు 14 సంవత్సరాలుగా సంపూర్ణమైన దేవుని యొక్క పరిచర్యలో ఉండి రాజమండ్రి పట్టణంలో సంఘాన్ని నిర్వహిస్తూ అనేక చోట్ల ప్రభు కోసం మరి దేవుని పనిలో వాడబడుతూ ముందుకు వెళుతూ ఉన్నాను. ఆయన తన మహాకృపను అనుగ్రహింపచేసి మరి 5 సంఘాలను మాకు అనుగ్రహించి అన్ని చోట్ల ప్రభు తన కృపతో చక్కగా పరిచర్యలను జరిగిస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఒక పరిచర్యను జరిగించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. సో నేను ఎందుకు ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నానండి అంటే, సో యవ్వన కాలంలో ప్రభు యొక్క పరిచర్య చేయటం చాలా గొప్ప సంగతి. అయితే సమర్పణ కలిగి చేయటం చాలా గొప్ప సంగతి. ఆమెన్. ఏం కావాలండి? సమర్పణ. ఆమెన్. హల్లెలూయా. సో నమ్మకంగా సమర్పణ కలిగి చేసేటువంటి ఉన్నతమైన దేవుని యొక్క పరిచర్యలో మీ సేవకులు కూడా భాగమై ఉన్నారు. అందరూ బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొకసారి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వారితో పాటు ఉన్నటువంటి మిగిలిన ఆ వేదిక మీద ఉన్న సేవకులు, పెద్దలు, అలాగే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ఈరోజు ఉదయం, ఈరోజు రాత్రి మీకు నచ్చినా నచ్చకపోయినా, కుదిరినా కుదరకపోయినా సో నా మాటలు వినాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదని ఇక ఎలాగూ వస్తామని చెప్పాం కాబట్టి ప్రార్థనకు వచ్చాం. ఎవరు వచ్చినా మేము వినాల్సిందే అన్నట్టుగా ఒకవేళ మీరు కూర్చుంటారో లేకపోతే ఆసక్తితో కూర్చుంటారో నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఈరోజు దేవునిలో మనం ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని అనుభవించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. మరి నిన్నటి దినాన మంచి సేవకులు గాడాల ప్రాంతం నుంచి వచ్చి చక్కని వర్తమానాన్ని అందించారని నేను నమ్ముతున్నాను. నిజంగా నిన్నటి దినం ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో రేపటి దినం కూడా పాస్టర్ టి. డేవిడ్ ఫ్రాన్సిస్ గారు మన మధ్యలోకి రాబోతున్నారు. మరి మానకుండా రేపు కూడా ఖచ్చితంగా మీరు ప్రార్థనలో ఉండండి. ఒక మంచి దైవ సేవకులు మన మధ్యలోకి రావటం అది ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా.
ఈ దేవుని సంగమా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దైవమా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలపు వేళ ఈ యొక్క శుద్ధీకరణ కూడికలలో పరిశుద్ధుడ, రెండవ రోజు మేమందరం ఇక్కడికి వచ్చి ఉన్నామయ్యా. ఇదిగో శుద్ధీకరణ అనేటువంటి పదంతో అయ్యా, ఇదిగో తండ్రి, మాకు అర్థమయ్యేట్లుగా మాట్లాడుతున్న మాట మా జీవితాలను శుద్ధీకరించడానికి, మమ్మలను కడగడానికి, నీ రక్తము చేత సంపూర్ణమైనటువంటి శుద్ధీకరణ చేయడానికి ఇది ఈ 3 రోజులను ఏర్పాటు చేసి ఉన్నారు. నిజమే, మేమందరం చాలా బాగున్నాము అనే అభిప్రాయంలో ఉండొచ్చేమో, లేకపోతే చక్కని భక్తి చేస్తున్నామనే భావనలో మేము ఉండొచ్చేమో, కానీ మాకును శుద్ధీకరణ అవసరమై ఉన్నది. కూర్చున్నటువంటి విశ్వాసులైనా, నిలబడిన సేవకునైనా, నాకు అందరికీ శుద్ధీకరించబడవలసిన అవసరం ఉన్నదయ్యా. కొన్ని విషయాలలో మమ్మల్ని మేము కడుక్కోవలసిన అవసరం ఉంది. ఈ లోకపు మురికి తెలిసి అంటించుకున్నామో తెలియక అంటించుకున్నామో, కానీ అనేక చోట్ల, అనేక సందర్భాలలో, అనేక విషయాలలో, మా జీవన క్రమములో పలు విషయాలలో అనేక సార్లు ఈ లోకపు మురికిని అంటించుకుంటున్నటువంటి వ్యక్తులుగా మమ్మలను మేము శుద్ధీకరించుకొనబద్దులమై ఉన్నాం. నీ సన్నిధికి మేము వస్తూ ఉన్నామయ్యా. మీరు మీ మాటలతో కడగండి, మీరు మీ యొక్క శక్తి చేత కడగండి, మీరు మీ రక్తముతో కడగండి, మీరు మీ ప్రభావము చేత మమ్మలను కడిగి నడిపించి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ విషయాలు మీరు మాట్లాడనై ఉన్నారో అదే విషయాలు మీరు మాతో మాట్లాడండి. ఒక మనుష్యుడు మాట్లాడితే అది ప్రయోజనం లేదు, కానీ ఒక మనుషునిగా నిలబడిన నన్ను నీవు వాడుకొని నీ మాట సెలవిస్తే మేమందరం క్షేమాన్ని పొందగలం. గనక పరిశుద్ధాత్మదేవ, మీ స్వరం మాకు వినబడాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ వాయిస్ షుడ్ బి హియర్ ఓవర్ దిస్ ప్లేస్ లార్డ్. ఈ యొక్క ప్రాంతంలో నీ స్వరం వినబడాలి అని మాత్రమే మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నీ కార్యాలు మా జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ యేసు అతి శ్రేష్టమైనటువంటి నామములు అడిగి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ఈ రెండవ రోజు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన మహాకృపను అనుగ్రహింపచేసి మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రభు సహాయం చేస్తూ వస్తున్నారు. ఆయన చేసిన ప్రతి కార్యాలను బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ ఒక వచనాన్ని చదువుకొని కొన్ని విషయాలు జాగ్రత్తగా ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీకు తెలియని విషయాలు ఏమీ నేను చెప్పలేను, కానీ తెలిసిన వాటినే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించి ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను. చాలా అక్కడ రాయబడినటువంటి మాట చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటండి అని అంటే, దేవుడు తన శిష్యులైనటువంటి వ్యక్తులను దేవుని యొక్క పరిచర్య చేయడానికి పంపించారు. అలా దేవుని యొక్క పరిచర్య చేయడానికి 12 మంది శిష్యులను పంపిస్తూ ఆయన చేసినటువంటి పని ఏమిటండి అని అంటే, సమస్తమైన అధికారమును వారికి అనుగ్రహించి, దురాత్మల మీద, వ్యాధుల మీద అధికారమును అనుగ్రహింపచేసి దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి దేవుడు వారిని పంపెను అని రాయబడింది. సాధారణంగా దేవుని చేత పంపబడినటువంటి సేవకులుగా ఉన్నటువంటి వారికి 3 ప్రధానమైనటువంటి బాధ్యతలు ఇక్కడ కనిపిస్తున్నాయి. 1 దురాత్మలను వెళ్ళగొట్టేటువంటి పని, 2 రోగులను స్వస్థపరిచేటువంటి పని, 3 దేవుని యొక్క స్వార్థను, రాజ్య స్వార్థను ప్రకటించే పని. 3 ప్రధానమైనటువంటి పనులు సేవకుడు చేయాలి. రెండవది, 3 ప్రధానమైనటువంటి పనులు విశ్వాసులు కూడా చేయాలి. ఏమంటే ఎవరు చేయాలి? సేవకులు చేయాలి, విశ్వాసులు చేయాలి. నేను అంటాను, విశ్వాసులే కానీ సేవకులే కానీ మనం అందరం కూడా పిలువబడినటువంటి వ్యక్తులమై ఉన్నాం. అందరూ దేవుని చేత పిలువబడినటువంటి వారమే. మనమందరము మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్న స్థితిలో మనం ఉండగా, లోకములో కలిసిపోయినటువంటి వ్యక్తులంగా మనం ఉండగా, లోకములో నుంచి వేరు చేసి దేవుడు మనలను పిలుచుకున్నాడు. ఆమేన్. ఇక్కడ కూర్చున్న మనం అందరం పిలువబడిన వారమే. యేసుప్రభుని నమ్ముకున్నామంటే మా అమ్మగారు నమ్ముకున్నారు, మా తాతగారు నమ్ముకున్నారు, అందుకే నేను కూడా నమ్ముకున్నానని చెప్పడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోవడానికి ప్రధానమైనటువంటి కారణం, ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాల్లో వ్యక్తిగతంగా దేవుని పిలుపును పొందుకున్నవారే. ఆమేన్.
నేనంటాను, ఒకటి రక్షణ పొందడానికి మనం పిలువబడ్డాం. సో ఇది సర్వసాధారణంగా అందరికీ ఇవ్వబడినటువంటి పిలుపుగా మనం చెప్పొచ్చు. రెండవది ఏమిటండి అని అంటే, నిర్దిష్టమైన దేవుని పనిని చేయటానికి సేవకులను దేవుడు పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. మనందరినీ లోకములో నుంచి పిలిచి దేవుని యొక్క బిడ్డలుగా, పరిశుద్ధులుగా, లేకపోతే దేవుని యొక్క రాజ్య వారసులుగా చేయటానికి మనల్ని అందరినీ పిలిచిన పిలుపు ఒక పిలుపు అయితే, దేవుని చేత నిర్దిష్టంగా నియమింపబడినటువంటి కొన్ని పనులను నిర్వర్తించడానికి దేవుడు ప్రత్యేకంగా తన ఉద్దేశము చొప్పున పిలిచినటువంటి పిలుపు మరొక పిలుపు. అది సేవకులకి ఇవ్వబడినటువంటి పిలుపు. నేనేం మాట్లాడుతున్నానండి అంటే, దేవుడు మనకిచ్చినటువంటి పిలుపులో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం మనం పని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. సో నా ఉద్దేశం ఏమిటండి అంటే, ఈ వచనం చదివించడం వెనక నా ప్రధానమైనటువంటి ఉద్దేశం, సో దురాత్మలను వెళ్ళగొట్టుట, అలాగే రోగులను స్వస్థపరచుట, దేవుని రాజ్య సువార్తను ప్రకటించుట. ఈ మూడు పనులు అత్యంత ప్రధానమైనటువంటి పనులు. ఈ మూడింట్లో ఏది మనం విడిచిపెట్టేసినా సరే సంపూర్ణమైనటువంటి పరిచర్యను మనం జరిగించలేం. ఈ మూడింటిలో దేన్ని ప్రక్కన పెట్టినా సరే సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చడం సాధ్యం కాదు. సో నా ప్రధానమైనటువంటి అంశం ఏమిటండి అని అంటే, దురాత్మలను వెళ్ళగొట్టుట అనేటువంటి ఒక పదం కనిపిస్తుంది కదా. సో దేవుడు నన్ను పిలిచిన తర్వాత నాకు ఇచ్చినటువంటి పరిచర్య విడుదల పరిచర్య. సో దురాత్మల నుంచి విడుదల చేసేటువంటి పరిచర్య దిశగా దేవుడు నన్ను నడిపిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు నేను మీ మధ్యకు వచ్చి ఈ మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దాదాపు 12 సంవత్సరాలుగా దురాత్మల మీద అనేకమైనటువంటి అధ్యయనాలు చేస్తూ వాటి యొక్క పనితీరు నుంచి, లేకపోతే వాటి యొక్క ప్రభావమును జ్ఞాపకం చేసుకుంటూ, దాన్ని ఆధారం చేసుకుంటూ, బైబిల్లో ఉన్న అనేకమైన సత్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు ఈ యొక్క దురాత్మల గురించి తెలుసుకోవడం జరుగుతూ వచ్చింది. అనేక చోట్ల ఈ యొక్క పరిచర్యలో నేను వాడబడుతూ వస్తూ ఉన్నాను. ప్రియదేవుని సంగమా, ఎందుకు నేను ఈ మాటలు మీతో మాట్లాడుతున్నానండి అంటే, ఈ రాత్రి కొంచెం నేను డెలివరెన్స్ మినిస్ట్రీ కోసం, విడుదల పరిచర్య కోసం మీతో మాట్లాడడానికి ఇష్టపడతాను. దురాత్మల నుంచి విడుదల పొందుట అనేటువంటి దాని గురించి కొంచెం కూలంకుషంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. కొంతమంది కనిపించవచ్చు, ఏమండి పాస్టర్ గారు, మేము దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులం, దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తులం, కాబట్టి మా దగ్గరికి దురాత్మలేవి రావు, అవి మమ్మల్ని ఏమీ చేయవు, కాబట్టి దురాత్మల గురించి మా దగ్గర మాట్లాడవలసిన అవసరం లేదు అని ఒకవేళ మీరు అనుకుండొచ్చు గాక. కానీ కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడడం ప్రారంభించిన తర్వాత మీకు అర్థమవుతుంది, దురాత్మలు మన దగ్గర ఉంటాయా లేవా, ఉంటే అసలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియదేవుని సంగమా, జాగ్రత్తగా గమనించండి. అసలు దురాత్మల గురించి, వాటిని ఎలా వెళ్ళగొట్టాలి, వాటి నుంచి ఎలా విడుదల జరిగించాలి అనేటువంటి క్రమం బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. చాలండి, చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట చాలా స్పష్టంగా రాయబడింది. ఏమిటి అని అంటే, దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. ఇందులో 3 ప్రధానమైనటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. మీరు బాగా ఈ మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి. ఈ వచనంలో 3 ప్రధానమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఏమని అని అంటే, ఒకటోది దెయ్యాలు వెళ్ళగొట్టబడాలి అనే విషయం కనిపిస్తుంది. యేసుప్రభు ఏమంటున్నాడంటే, దేవుని ఆత్మ వలన నేను దెయ్యాలను వెళ్ళగొట్టుచున్న ఎడల దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది అంటున్నాడు. ఒకటి, దెయ్యాలను వెళ్ళగొట్టాలి, దురాత్మలను వెళ్ళగొట్టాలి. రెండవది, దేవుని ఆత్మ వలన వెళ్ళగొట్టబడాలి. అంటే సో దేవుని ఆత్మ ద్వారానే దురాత్మలు వెళ్ళగొట్టబడాలి. మూడోది, అక్కడ రాస్తున్న మాట, అలా జరిగినప్పుడే దేవుని రాజ్యము వచ్చి ఉన్నది. సో ఫస్ట్, వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే దానికోసం నేను చిన్న క్లారిటీ ఇస్తాను. మీరు ఒక్కొక్క మాట జాగ్రత్తగా వినకపోతే ఖచ్చితంగా నేను చెప్పేది అర్థం కాకపోవచ్చు. దయచేసి అందరం శ్రద్ధగా వినడానికి ప్రయత్నిద్దాం. దేవుని రాజ్యం అంటే ఏమిటి? దేవుని రాజ్యం అంటే ఏమిటి? దేవుని రాజ్యం అనేటువంటిది 2 ప్రధానమైనటువంటి విధాలుగా బైబిల్లో చెప్పబడింది. ఒకటి, పరలోకంలో ఉండే దేవుని రాజ్యం, పరలోకంలో ఉండే దేవుని రాజ్యం. నిజానికి పరలోకంలో ఉండేటువంటి దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది మనం మరణించిన తర్వాత, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ, రహస్య 2వ రాకడ వచ్చిన తర్వాత మనం చూస్తాం. అది పరలోకంలో ఉండేటువంటిది, ఆ రాజ్యం వేరు.
ఓకే, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే దేవుని రాజ్యం వచ్చి ఉన్నది అన్నాడు. ఏమన్నాడండి? దేవుని రాజ్యము వచ్చి ఉన్నది అని అంటున్నాడు. సో దేవుని రాజ్యం రావటం అంటే ఏమిటి? దేవుని రాజ్యం రావటం అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో దిగి వచ్చి ఆయన ఇక్కడ సింహాసనం వేసుకొని పరిపాలన ఏమైనా చేస్తాడా? చేయడు. రెండవ రాకడ గురించి రాయబడుతున్నటువంటి మాటలు ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో మధ్య ఆకాశానికి వస్తారు. ఎక్కడికి వస్తారండి? అంటే భూమి మీదకి రారు. భూమి మీద ఆయన పరిపాలన చేయరు. ఆయన రెండవ రాకడలో మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు రెప్పపాటున సంఘములో ఎవరైతే సిద్ధపరచబడి ఉన్నారో వారు మహిమ రూపంలోనికి మార్చబడి ఎత్తబడతారు. ఏమవుతారండి? ఎత్తబడతారు. ఇది రెండవ రాకడ. దాన్ని రహస్య రెండవ రాకడ అని అంటాం. అంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని అందరూ చూడరు, అందరికీ ఆయన కనిపించడు. ఎత్తబడే వారికి మాత్రమే తెలుస్తుంది. విడవబడిన వారికి ఏంటి వీళ్ళంతా ఏమయ్యారు అని వారి గురించి ఆశ్చర్యపోవటం తప్ప మిగిలినదేమీ అర్థం కానే కాదు. సో ఇది రెండవ రాకడలో జరిగేటువంటి సంభవం. కాబట్టి నేనేం మాట్లాడుతానంటే, ఈ రాకడలో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి సింహాసనం వేసి ఒక చోట కూర్చొని పరిపాలన చేసేటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు. మరి ఇక్కడ దేవుని రాజ్యం అని రాయబడినటువంటి మాట ఏమై ఉన్నది? దేవుని రాజ్యం అనేటువంటి మాట చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అని అంటే, దేవుని రాజ్యం అనగా దేవుని పరిపాలన. దేవుని పరిపాలన అనగా మన జీవితంలో మన మీద దేవుని ఏలుబడి ఉండుట. దేవుని స్తోత్రం. మనం ఈ భూమి మీద ఉండగానే, ఈ భూమి మీద జీవిస్తూ ఉంటుండగానే దేవుడు తన ఏలుబడిని మన జీవితంలో జరిగించగలగటం. ఇంకా బాగా చెప్పాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి మన జీవితాన్ని నడిపించగలగటం. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి ఆయన చెప్పు చేతల్లో మనల్ని నడిపించినట్లుగా మనం ఆయనకు అనుమతి ఇవ్వడం. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి ఆయన చిత్తానికి లోబడి ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సంపూర్ణంగా మనలను మనం ఆయనకు అప్పగించుకోవడమే దేవుని రాజ్యం మనలోనికి వచ్చుట. అందుకే దేవుని రాజ్యం అక్కడని ఇక్కడని చెప్పడానికి వీలు పడదు. అదిగో అక్కడ యేసుప్రభు ఉన్నాడు, ఇక్కడ యేసుప్రభు ఉన్నాడంటే నమ్మకండి. ఎందుకంటే దేవుని రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అది అక్కడ ఇక్కడని చెప్పడానికి వీలు పడదు. మరి ఎక్కడ అనంటే, నేనంటాను ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని రాజ్యం రావాలి. ఆమేన్. ఎవ్రీవన్ షుడ్ కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలోనికి రావాలి. అదే దేవుని రాజ్యం రావటం అంటే. ఇది అంటే నేను అన్నాను కదా, ఒకటి పరలోకంలో ఉండే రాజ్యం, అది వేరు. రెండవది మన జీవితంలో దేవుని ఏలుబడి కిందకి మనం రావటం, దేవుని రాజ్యం. ప్రియ దేవుని సంగమా, నేను ఎందుకు ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నానండి అంటే, ఈ రాజ్యం ఎప్పుడు మన జీవితంలోకి వస్తుంది అని అంటే, ఇక్కడ రాసిన మాట దురాత్మలు వెళ్ళగొట్టబడిన ఎడల అన్నాడు. నా మాట మీకు అర్థమైందా? దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. సో ప్రియ దేవుని సంగమా, దేవుని రాజ్యం మన మధ్యకు రావడం అంటే మనం, మన కుటుంబం, మన సంఘం, మన సమాజం, మన బంధువులు, మన రక్త సంబంధులు, మనతో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని చిత్తములోనికి రావటం, దేవుని ఉద్దేశంలోనికి రావడం, దేవుని సన్నిధిలో ఉండగలిగే మనస్తత్వంలోకి రావటం, మారు మనసు పొంది ప్రభువుకి తమ యొక్క జీవితాలను అప్పగించుకోవడమే దేవుని యొక్క రాజ్యం వచ్చుట అనేటువంటి పదానికి ప్రధానమైనటువంటి ఉద్దేశమై ఉన్నది, అర్థమై ఉన్నది. నేనంటాను, ఈ రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అంటే దురాత్మలు వెళ్ళగొట్టబడినప్పుడు మాత్రమే. ఎప్పుడండి? అక్కడ ఉన్న మాట చెప్తున్నాను, నేనేం లేని మాట చెప్పట్లేదు సుమా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు కాకే. దేవుని ఆత్మ వలన దెయ్యములు వెళ్ళగొట్టబడినప్పుడు మాత్రమే దేవుని రాజ్యం వస్తుంది. ఒక వ్యక్తి తన జీవితంలో సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకోగలిగేటువంటి సందర్భం ఏర్పడాలి అని అంటే ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మలు బయటికి వెళ్ళాలి. ఆమె మొదట బలవంతుని బంధించకపోతే ఆ ఇంటిని మనం ఎలా దోచుకొనగలం అని ఆ ముందు వచనాల్లోనే రాశాడు. ఇదే అధ్యాయంలోనే రాసిన మాటలవి. ప్రియదేవుని సంగమా, నేను అంటాను, బలవంతుడు అనేటువంటి పదం దురాత్మకు సంబంధించినటువంటి పదం అయితే, బలవంతుడు అనేటువంటి పదం దురాత్మలలో ఉండే నాయకులకు ఆపాదించబడిన పదం అయితే, అలా ఆపాదించబడిన ఆ నాయకుల చేత పీడించబడుతున్న వ్యక్తులు ఆయా దురాత్మల నుంచి విడిపించబడితేనే దేవుని ఏలుబడి కిందకి వస్తారు, దేవుని చిత్తం కిందకి వస్తారు, దేవుని ఆలోచనలలోనికి వస్తారు, దేవుని యొక్క ఉద్దేశాల్లోనికి వస్తారు. రైట్. ఇక్కడ వరకు మనకు ఏమర్థమైందండి అని అంటే, ఒకటి దేవుని రాజ్యం అని అంటే యేసు ప్రభు వచ్చి సింహాసనం వేసి కూర్చొని పరిపాలన చేసేది కాదు. దేవుని రాజ్యం అని అంటే దేవుని ఏలుబడి నా హృదయములో జరగటం. ఆమేన్.
నా కుటుంబంలో ఉండటం, నా వ్యక్తిగత జీవితంలో, నా సంఘములో దేవుని యొక్క ఏలుబడి ఉండటమే దేవుని రాజ్యం. ఇది ఒకటో విషయం. రెండో విషయం ఏమర్థమైంది అని అంటే, ఈ రాజ్యం రావటానికి దురాత్మలు వెళ్ళగొట్టబడాలి. అయితే దురాత్మలు వెళ్ళగొట్టబడాలి అనేటువంటి పదం దగ్గర కాసేపు మనం మాట్లాడుకుందాం. లోకంలో దురాత్మలు వెళ్ళగొట్టే పద్ధతులు చాలా ఉన్నాయంటారా లేవంటారా? ఏమండి, ఎప్పుడైనా దెయ్యం పట్టిన వాళ్ళని దురాత్మల నుంచి వెళ్ళగొట్టే పద్ధతులు ఎప్పుడైనా చూసారా? ఏమండి, ఇప్పుడు పెద్దగా దెయ్యాలు పట్టిన వాళ్ళు కనబడట్లేదు. నా చిన్నప్పుడైతే మాట్లాడితే ప్రతి చోట దెయ్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, మాట్లాడితే దెయ్యం, అక్కడో దెయ్యం అనేవారు, వాళ్ళ ఇంట్లో దెయ్యం పట్టిందనేవారు, కేకలేసేవారు, అరుసేవారు, నాలుగు పెద్దగా బయటకు పెట్టేవారు, కళ్ళు ఎర్రగా చేసేవారు, 10 మంది పట్టుకుంటే 10 మందిని విసిరేసేవారు. నా చిన్నతనంలో మా నాన్నగారు విడుదల పరిచయం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇది సంబరంగా ఉండేది. ఎవరికైనా దెయ్యం పట్టిందంటే చిన్న కుర్రోడుగా ఉండేవాళ్ళండి. అంటే 4వ తరగతిలోనో 3వ తరగతిలోనో గుర్తులేదు, కానీ ఆయన వెనకాల పడి వెళ్ళేవాడిని. మా దురాత్మలను వెళ్ళగొడతా ఉంటే భలే సంబరంగా అనిపించేది. వెళ్ళగొట్టినంతసేపు సంబరంగా అనిపించేది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు మా డాడీకి మా మమ్మీకి మధ్యలోనే పడుకునేవాడిని. ఎందుకంటే అవన్నీ మళ్ళీ అక్కడ గుర్తొచ్చాయి. అంటే ఆ సమయంలో అంటే చిన్నపిల్లల్ని చాలా భయం వేసేది. వెళ్ళగొట్టినప్పుడు సంబరంగా ఉండేది. ప్రియదేవుని సంఘం నేను అంటాను, అప్పుడు చాలా వికృతమైన చేష్టలు చేసేటువంటి వ్యక్తులు కనిపించేవారు. ఈ రోజుల్లో ఎక్కువగా కనిపించట్లేదు. సో అలా కనిపించకపోవడానికి కారణాలు కూడా నేను చెప్తాను, మీరేం కంగారు పడకండి. అంటే కనిపించట్లేదంటే మనం అందరం పరిశుద్ధం అయిపోయాం, చాలా సూపర్గా ఉన్నాం అన్న ఫీలింగ్లో ఈరోజున సమాజం ఉంది. అప్పట్లో దెయ్యాలు బాగా తిరిగాయండి, ఇప్పుడు ప్రార్థనలు ఎక్కువ అయిపోయాయి కాబట్టి దెయ్యాలు కనిపించట్లేదు అంటారే. ఉండండి నేను చెప్తాను, అవి కూడా క్లియర్ చేద్దాం ఖచ్చితంగా. ప్రియదేవుని సంఘమా గమనించండి, దురాత్మలు వెళ్ళగొట్టేటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి కదా. కొంతమంది వెళ్ళగొట్టడానికి జుట్టట్టుకుని ఓసేయ్ వెళ్తావా లేదా అని మొదలెడతారు. సో కొంతమంది విపరీతమైన బూతులు తిడితే దెయ్యాలు వెళ్ళిపోతాయంటారు. ఏంటంటే బూతులు తిడితే అసలు బూతులు నేర్పించేవాడు వాడైతే మళ్ళీ ఆయన తిడితే వెళ్ళిపోవడం ఏంటి, నువ్వు నా పక్షంగానే ఉన్నావు ఆయన అనుకుంటాయి మనసులో. కాబట్టి కొంతమంది చీపురు కట్ట పట్టుకొని కొట్టేసి పంపించేద్దాం అని చూసేవారు, చెప్పులతో కొట్టి పంపించేద్దాం అని చూసేవారు. సో ఇలా చాలా పద్ధతులు లోకంలో ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళితే భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి దురాత్మల నుంచి విడుదల పొందడానికి ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తావీజులు కట్టుకొని దురాత్మల నుంచి విడిపించబడడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నాలు కూడా ఉన్నాయి అని ఇలా చెప్తూ ఉంటే కొంతమందికి అనిపిస్తుంది, పాస్టర్ గారు నిజమేనండి, ఒక 2-3 సంవత్సరాల క్రితం మా ఇంట్లో ఒకరికి ఇలాగే పడితే ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం, ఆయన దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత తాడు కట్టిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉందండి అని చెప్పేవారు కూడా లేకపోలేదు. మొత్తానికి ఏమీ లేకపోతే అక్కడికి ఎందుకు వెళ్తాం, ఏదో ఒకటి ఉంటేనే కదా అక్కడికి వెళ్ళి డబ్బులు సమర్పించి వచ్చేటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతున్నాయి. సో ఇక్కడ చాలా పద్ధతులు ఉన్నాయన్న దానికోసం నేను మాట్లాడుతున్నాను. హౌ ద డీమనిక్ స్పిరిట్స్ హ్యాస్ టు బి క్యాస్టెడ్ అవుట్ ఫ్రమ్ అవర్ బాడీస్. మన శరీరాలలో నుంచి ఈ యొక్క దురాత్మలు అనేటువంటివి ఎలా బయటికి వెళ్ళగొట్టబడాలి, అలా బయటికి వెళ్ళగొట్టబడేటువంటి క్రమాలు చాలా ఉన్నాయి. ఈ లోకంలో అనేకమైనటువంటి పద్ధతులను వాడి, భూత వైద్యాన్ని వాడి, మాంత్రిక విద్యలను వాడి, లేకపోతే రకరకాల తెలిసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలని, విధానాలని వాడి విడుదల చేసేవారు ఈ లోకంలో ఉన్నారు. అలా విడిపించబడుతున్న సందర్భాలు కూడా ఈ లోకంలో ఉన్నాయి. అలా విడుదల పొందినటువంటి సందర్భాలు ఉండి ఆ తర్వాత ప్రశాంతంగా ఉన్నామన్న భావనలో బ్రతుకుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ లోకములో ఉన్నటువంటి విడుదల వేరు, దేవుని ఆత్మ వలన జరిగేటువంటి విడుదల వేరు. వీటి రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లోకంలో ఉన్న విడుదల ఎలా జరుగుతుంది, మాంత్రికులు చేసే విడుదల ఎలా జరుగుతుంది, లేకపోతే భూత వైద్యులు జరిగించేటువంటి దురాత్మల నుంచి విడుదల ఎలా జరుగుతుంది కదా. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మాంత్రికులు భూత వైద్యులు అన్నారు పాస్టర్ గారు, ఈయన కూడా ఎప్పుడో చేసి ఉంటాడు, అందుకే ఇవన్నీ జాగ్రత్తగా చెప్తున్నాడు అన్నాడు. చూస్తున్నారా? సో రైట్, కమాన్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోయింది చాలా ఈజీగా. మనందరికీ బాగా అలవాటైనటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు అప్పుడప్పుడు రాత్రిపూట 9-10 దాటిన తర్వాత ఎప్పుడో ఏదో ఒక సమయంలో రోడ్లపైన వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడప్పుడు పగిలిపోయిన గుడ్లు కనబడదా? ఏమంటే ఎప్పుడు కనబడలేదా? పగిలిపోయిన గుడ్లు, కొన్ని నిమ్మకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు. అంటే ఈ గుడ్లు ఎక్కువ మన ఊర్లోనే కనబడతాయి. మనకు ఎక్కువ మన ఏరియా మొత్తం అంతా గుడ్లు ఏరియా, దేవుని స్తోత్రం కలుగును గాక. కొంచెం ఏజెన్సీ ఏరియాస్కి వెళితే ఇంకొంచెం ముందుగా ఏమంటారు, ఎండుమిరపకాయలు, ఇంకా చింతపండు, పప్పు, ఈయన కూరలో వేయడం అనేసి రోడ్ల మీద వేస్తుంటారు వీళ్ళంతా. సరే, నేనేమంటానండి అని అంటే అలా ఎప్పుడైనా కనిపిస్తాయి కదా. కనిపించినప్పుడు మన ప్రాబ్లం ఏంటో తెలుసా? దాన్ని తొక్కాలా వద్దా, తొక్కితే ఏమన్నా జరుగుతుంది అనేటువంటిది ఒక భయం. సరే, దాన్ని పక్కన పెడదాం. అసలు ఈ గుడ్డు ఎందుకు రోడ్లో మధ్యలో వేశారు? వాళ్ళకి ఆ గుడ్డు కావాలనుకుంటే ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేకపోతే ఉడకబెట్టుకున్నా తినచ్చు.
అంత ఇష్టం లేకపోతే చెత్తకుండీలో వేయొచ్చు కదా. ఎందుకని సరిగ్గా 4 రోడ్ల మధ్యలోనే వేస్తున్నారు? ఎందుకని రోడ్డుకి మధ్యలోనే మనుషులు తిరిగే చోటే వేస్తున్నారు? ఎందుకని మనుషులు తిరిగే చోట వెయ్యాలని నేర్పిస్తున్నారు? సో దీని వెనక చాలా ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. దాని వెనక కొన్ని ప్రాధాన్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటి అని అంటే, ఉదాహరణకు నేను ఉన్నాను, ఇప్పుడు నా ఇంట్లో మా అమ్మగారో ఎవరో ఒకరు నాకు ఆ గుడ్డుతో ఏం తీశారంటే దిష్టి తీశారు. ఏం తీశారు అంటే నా లోపలేమో దెయ్యాలు ఉన్నాయి, అంటే కీడు తగిలింది, ఎవరో ఏదో చేశారు, నాకు కీడు తగిలింది, అందరి దృష్టి నా మీద పడిపోయింది, ఇప్పుడు అంతా తీసేయాలి. ఇప్పుడు లోపల దృష్టి పట్టడం వల్ల వచ్చిన కీడును తొలగించడానికి గుడ్డు పట్టుకోనో లేకపోతే ఉప్పు పట్టుకోనో సేమ్ ఏదో ఒకటి పట్టుకొని తిప్పారు, గుమ్మడికాయో సంథింగ్. సో తిప్పిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, నా లోపల ఉన్న కీడు, నా లోపల ఉన్న దురాత్మలు, నా లోపల ఉన్న దెయ్యాలన్నీ గుడ్లోకి వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి? గుడ్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు గుడ్లోకి పంపించేశాం కదా, నేను సేఫ్. ఎవరు సేఫ్ అండి? నేను సేఫ్. ఇప్పుడు ఈ గుడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేర్పించినోడు ఎట్లా నేర్పించాడంటే, అమ్మ మీ కొడుకులో నుంచి తీసినటువంటి దెయ్యాలు గుడ్లోకి వెళ్ళిపోయాక ఆ దెయ్యాలు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తాయి, అందుకని నువ్వు చెత్తపొట్లో పాడేయకూడదు. ఏం చేయాలి? సరిగ్గా రోడ్డు మధ్యలో వేస్తే ఎవడైనా దాన్ని తొక్కితే అప్పుడు వాళ్ళలోకి అవి వెళతాయి. ఇప్పుడు ఇది ఎలా ఉందండి అని అంటే, దీన్ని విడుదల అంటారు, దీన్ని ట్రాన్స్ఫర్ అంటారు. ఏమంటారు? దీన్ని ట్రాన్స్ఫర్ అంటారు. అంటే నేను విడిపించుకుంటున్నాను కానీ కాదు, నేను విడిపించుకొని ఇంకొకటి తగిలెత్తున్నాను అన్నమాట. మీకు అర్థమైంది కదండి? ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. అంటే లోకములో ఉండేటువంటి పద్ధతులు ఎలాంటివండి అని అంటే, వారు విడుదల చేస్తున్నామన్నటువంటి భావనలోనే వారు చేసేటువంటి విడుదలలో ఉన్నటువంటి ప్రక్రియ ఏంటో తెలుసా? నాలో నుంచి దురాత్మలు బయటికి వెళ్ళి మరొకరిలోనికి వెళ్ళినట్లుగా చేసేటువంటి ప్రక్రియ వారు చేస్తున్నారు. దాన్ని ఏమంటామండి అని అంటే, స్వార్థపూరితంగా చేస్తున్నటువంటి పని. ఏమండి ఇంకా బాగా చేయాలి, ఇంకా చెప్పాలి అని అంటే, నేను బాగుండాలి, పక్కనోడు పోయినా పర్లేదని. సో నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? సో నేనేమంటానండి అని అంటే, భూత వైద్యం దగ్గరికి వెళ్ళినా వేరే ఒకరి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు చేసేటువంటి పని ఏమిటండి అని అంటే, దే విల్ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్ విత్ ద డెమానిక్ స్పిరిట్స్. దురాత్మలతో వారు అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇప్పుడు నన్ను తీసుకెళ్లారండి మీరు, ఏదో దెయ్యం నుంచి విడిపించడానికో లేకపోతే మందు ఎవరు ఎట్టారో దాన్ని తీసేద్దాం, సంథింగ్ ఏదో ఉంది కథ, అందుకని తీసుకెళ్లారు. ఇప్పుడు నా లోపల దురాత్మల చేత నేను పీడింపబడుతూ ఆల్రెడీ పాపంలో శాపంలో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. అలా ఉన్నటువంటి నన్ను ఒక భూత వైద్యం దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఈ భూత వైద్యుడు చేసేటువంటి పని, లేదా మాంత్రికుడు చేసేటువంటి పని, లేదా మంత్రగత్తెలు చేసేటువంటి పని ఏమిటి అని అంటే, వీరు నా లోపల ఉన్నటువంటి దురాత్మలతో అగ్రిమెంట్ చేస్తారు. ఏమైనా అగ్రిమెంట్ చేస్తారంటే, నేను చెప్పినట్టుగా నువ్వు మాత్రం బయటికి వెళ్ళిపోతే, నేను తాడు కట్టగానే నువ్వు సైలెంట్ అయిపోతే, నీకు నచ్చినట్టుగా ఆ వ్యక్తి చేత నేను అన్ని పనులు చేపిస్తాను. మీరు చూడండి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? అన్నీ కట్టేసి అన్నీ చేసేసిన తర్వాత, అమ్మా నువ్వు పలానా రోజు ఓ కోడి తీసుకుని వెళ్ళి ఒక చోట బలిచ్చే అని చెప్తారు. లేకపోతే ఈ దేవునికో ఈ దేవతకో ఇది కావాలి అని ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. ఏ విగ్రహారాధన అయితే మనం అనుకుని వచ్చామో, ఏ ఆచారాలు అయితే మనం వదులుకొని వచ్చామో, ఏ పాత ప్రాచీన లోక సంబంధమైన పద్ధతులను అయితే ప్రక్కన పెట్టి మనం వచ్చామో, మరలా అదే పద్ధతులను చేయుటకు గాను అటు నిమ్మకాయల్లో కోడి మాసాన్నో ఇంకొక దాన్నో వాడి మరలా అటువైపుగా మనల్ని మరల్చడానికి ప్రయత్నం చేసేటువంటి పద్ధతి. నేనేమంటానండి అని అంటే, విడుదల పొందడానికి వెళ్ళిన మనం విడుదల పొందుతూనే మరలా విగ్రహారాధన వైపుగా వెళ్ళిపోయేటట్లు చేసేటువంటి పని. దెయ్యానికి ఉన్న ప్రధానమైన లక్ష్యం ఏమిటో తెలుసా? మిమ్మల్ని పీడించుకొని మిమ్మల్ని బాధ పెట్టడం కాదు, మిమ్మల్ని దేవుని నుంచి దూరం చేయాలన్నదే వాడి ప్రధానమైన లక్ష్యం. కాబట్టి దేవుని నుంచి దూరం చేసేటువంటి లక్ష్యంలో భాగంగా అగ్రిమెంట్ చేసుకొని మరలా మనల్ని పాత పద్ధతుల్లోనికి, మరలా మనం దేవుని పైన నమ్మకం ఉంచకుండా, ఏమండి దేవుని పైన నమ్మకం ఉంచకుండా అవసరం లేని వాటి మీద నమ్మకం ఉంచేట్టుగా చేయటానికి ప్రయత్నం చేసేటువంటి పద్ధతులు లోక సంబంధమైన విడుదల పద్ధతుల్లో ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది బాగా చదువుకుంటున్నారు. ఒకసారి నేను హైదరాబాద్లో ట్రైన్ ఎక్కడానికి, మెట్రో ఎక్కడానికి వెళుతూ ఉంటుంటే ఒక అమ్మాయి చాలా అందంగా, చాలా చక్కగా, చాలా చదువుకున్నటువంటి అఫీషియల్గా ఉందండి. నేను చూసి చాలా బాగుంది, అఫీషియల్గా చాలా చదువుకున్న అమ్మాయి ఏమో అనుకొని అలా కాస్త కిందకు చూస్తే కాలుకో నల్ల తాడు కట్టుంది. ఏం కట్టుంది? అర్రే ఎంత అందంగా ఉన్న ఈ అమ్మాయికి పెద్ద మచ్చ ఏమిట్రా అని అంటే, నల్ల తాడు. అరే చదువుకుంది, అఫీషియల్గా ఉంది, చాలా డబ్బున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తోంది. ఇంత బాగా ఉన్నటువంటి అమ్మాయి ఈ ఒక్క తాడు ఎందుకు కట్టుకుంటుంది అని అంటే, ఆ అమ్మాయి చెప్తున్న మాట, నా నమ్మకం అండి. దేని మీద ఉంది వీళ్ళకి నమ్మకం? తాడు మీద. పలుపు తాడు ఒకటి తెచ్చుకొని గేదెలకు కట్టాల్సింది పోయి మనం కట్టుకుంటే ఇంకొంచెం బలంగా పనిచేస్తుంది ఆ తాడు. కానీ కొంతమంది క్రైస్తవులు కూడా ఇదే మాలోకం పట్టుకుంది, వీళ్ళకి అందరూ కడుతున్నారు, నేను కూడా
దేవుని స్తోత్రం కలుగును గాక. తాడు మీద ఉన్న నమ్మకం నీకు దేవుని మీద లేదే? ఎదురు మీద ఉన్న నమ్మకం నీకు దేవుని మీద లేదే? ఏమండి, ఏవేవో చిన్న చిన్న విషయాల మీద ఉన్నటువంటి నమ్మకం నీకు దేవుని మీద లేదే? ఈరోజు లోకంలో ఉన్నటువంటి విడుదల క్రమాలు మనకు నేర్పించే పద్ధతులు ఎవరో ఏదో చెప్పారని ఎవరో చేస్తుంటే వారిని అనుసరించి మనం కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ దురాత్మల నుంచి, కీడు నుంచి, ఏమండి చెడు దృష్టి నుంచి విడుదల పొందేస్తున్నామన్నటువంటి భావనలో బ్రతుకుతున్నటువంటి మనకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటండి అని అంటే, ఒకవేళ దురాత్మ అనేటువంటిది నీ జీవితంలో నుంచి వెళ్ళగొట్టబడాలి అంటే అది దేవుని ఆత్మ ద్వారా మాత్రమే జరగాలి. అలా జరిగిన విడుదల దేవుని రాజ్యాన్ని నీ జీవితంలోకి తీసుకొస్తుంది. చెప్పలోడి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. లోక సంబంధమైన విడుదల నీకు దేవుని యొక్క రాజ్యాన్ని నీ జీవితంలోకి తీసుకొని రాదు. లోకపరమైన పద్ధతుల నుంచి విడుదల పొందడానికి చేసేటువంటి ప్రయత్నం నిన్ను దేవుని యొద్దకు నడిపించట్లేదు, మరలా సాతాను వైపుగానే నడిపిస్తుంది. ఏదైతే నిషేధించబడిందో, ఏ లోక మర్యాదనైతే అనుసరించొద్దని దేవుడు చెప్పాడో పాస్టర్ గారికి తెలియకుండా, సేవకుల కుటుంబానికి తెలియకుండా, విశ్వాసులకు తెలియకుండా, పక్కన వాళ్ళకి తెలియకుండా సైలెంట్గా కానించేస్తారు. ఏం చేస్తారండి? సైలెంట్గా మళ్ళీ పైగా అంటారు అదే చెప్పండి, పర్లేదు, ఏంటి మరీ మౌనంగా ఉన్నారు? దేవుని స్తోత్రం కలిగిన అదేనట, ఇదే అదే ఇదే కుదరదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే అది అవ్వాలి, లేకపోతే ఇది అవ్వాలి. ఆమేన్. సో నా ఉద్దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఇంకొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడి వరకు మనకు ఏమర్థమైందండి అని అంటే, దేవుని ఆత్మ ద్వారా విడుదల పొందేటువంటి విడుదల దేవుని ఏలుబడిని మన జీవితంలోకి తెస్తుంది. మరొక పద్ధతిలో జరిగే ఏ విడుదలైనా సరే అది దేవుని చిత్తంలోకి తీసుకొని రావట్లేదు, మనలను మరలా ప్రాచీనమైన జీవన శైలిలోనికే తీసుకొని వెళ్ళిపోతుంది. కాకపోతే ఇప్పటికి తేడా ఏంటంటే, ముందు ఉన్నప్పుడేమో ముసుగు లేదు, ఇప్పుడు ముసుగు వచ్చింది. అప్పుడు బైబిల్ మన చేతిలో లేదు, ఇప్పుడు బైబిల్ మన చేతిలో ఉంది, కానీ పద్ధతులు మాత్రం అవే. ఈరోజున క్రైస్తవ సమాజం దురాత్మల చేత పీడింపబడుతోంది అని చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం వెనక ఇది కూడా ఒక కారణమే. అనవసరమైన వ్యర్థమైనటువంటి ఈ లోక సంబంధమైన ఆచార వ్యవహారాలను అనుసరిస్తూ, ఈ లోక సంబంధమైన పద్ధతులను అనుసరిస్తూ, ఏదో జరిగిపోతుందేమోనన్న భయంతో, దురాత్మలు ఏవో చేసేస్తాయేమోనన్న భయంతో, కీడు వచ్చేస్తుందేమోనన్న భయంతో, మేలు జరగకుండా ఆగిపోతుందేమోనన్న భయంతో, ఏమండి చిన్న చిన్న విషయాల్లో కూడా కనీసం సమర్పణ లేకుండా, కనీసం బాధ్యత లేకుండా, కనీసం దేవుడు ఏమనుకుంటాడన్న ఆలోచన లేకుండా, అసలు నన్ను రక్షించి నన్ను బలపరిచి నాకు ఒక జీవితాన్ని ఇచ్చి నా కోసం సిలువలో మరణించింది నజరేయుడైన యేసే అని గ్రహించినటువంటి నీవు కనీసం ఆయన గురించి ఒక్క మాట కూడా ఆలోచన చేయకుండా, ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా లోకంలో పడిపోతున్న సందర్భాలు నీ లోపలికి దురాత్మలను తీసుకొని వచ్చేటువంటి ప్రధానమైన మార్గాలు. ఆమేన్, ఆమేన్. సో మనకేమర్థమైందండి అని అంటే, దురాత్మలు అనేటువంటివి మన జీవితంలో ఉంటున్నాయి. అలా ఉన్నటువంటి దురాత్మల నుంచి విడుదల పొందడానికి మనం ఆశ్రయించాల్సింది దేవుని ఆత్మనే. ఆమేన్. వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు బి డెలివర్డ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో విడుదల పొందడానికి మనం దేవుని ఆత్మ మీద మాత్రమే ఆధారపడాలి. దేవుని స్తోత్రం. సో కొన్ని బేసిక్ థింగ్స్, చాలా ప్రాథమికమైనటువంటి విషయాల్ని నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను ప్రియ దేవుని సంగమా. సో వాట్ ఈస్ ద డెలివరెన్స్ మినిస్ట్రీ అనే దానికోసం నేను మీతో మాట్లాడుతున్నాను. సో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటండి అని అంటే, దురాత్మలు అనేటువంటివి విడిపించబడాలి. అలా విడిపించబడినప్పుడే దేవుని రాజ్యం మన జీవితంలోకి వస్తుంది. అసలు దురాత్మ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద డీమోనిక్ స్పిరిట్? దురాత్మ అనే పదం. సో దురాత్మ అని అంటే చెడ్డ ఆత్మ అని అర్థం. ఏమని? చెడ్డ ఆత్మ. దురాత్మ అంటే దుష్ట ఆత్మ అని అర్థం తెలుగులో కదండి. సో దుష్ట ఆత్మ అంటే చెడ్డ ఆత్మ. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చెప్పాలంటే, చెడును ప్రేరేపించే ఆత్మ, చెడును జరిగించే ఆత్మ, చెడ్డ కార్యాలు చేయడానికి మనలను ఎంకరేజ్ చేసేటువంటి ఆత్మ, మనలో చెడు స్వభావాన్ని కలిగించేటువంటి ఆత్మ అని చెప్పాలి. ఆమేన్. సో నేనేమంటానండి అంటే, దురాత్మలు చాలా ఉన్నాయి. మనలో చెడు స్వభావాలన్నీ కూడా అపవాది యొక్క ప్రభావం ద్వారా మాత్రమే మన జీవితంలో పనిచేస్తున్నాయి. మనలో ఉన్న చెడ్డ లక్షణాలన్నీ కూడా దురాత్మల ప్రభావం చేతే పనిచేస్తున్నాయి. ఒకసారి ఒక ఆయన బాగా తాగుతుంటే ఆయనతో మాట్లాడమని చెప్తే, నేను వెళ్ళి, ఏవయ్యా ఎందుకు అట్లా తాగుతున్నావు? నీ ఆరోగ్యం పాడవుతోంది, డబ్బులు పాడైపోతున్నాయి, విలువ లేకుండా పోతుంది, ఎందుకు అట్లా తాగుతున్నావు? త్రాగడం మానేచ్చు కదా అని అంటే ఆయన అన్నాడు నాకు కూడా మానేయాలని ఉందే పాస్టర్ గారు అన్నాడు. ఏమంటున్నాడండి? నాకు కూడా మానేయాలనే ఉంది,
మరి ఏమైంది అని అంటే మానలేకపోతున్నాను. ఏమైంది? మానాలని ఉంది కానీ మానలేకపోతున్నాను. సో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా చాలాసార్లు చాలా విషయాల్లో మానేద్దాం అనుకుంటాం కానీ మానలేము. నా మాట మీకు అర్థమవుతుందా? మానేద్దాం అనుకుంటాం కానీ మానలేం. కొంతమంది సీరియల్ మానేద్దాం అని చాలా సంవత్సరాలుగా అనుకుంటూనే ఉన్నారు కానీ ఇప్పటికీ ఇంకా మానలేకపోయారు. సినిమాలు చూడడం మానేద్దాం అనుకుంటూనే ఉన్నారు కానీ మానలేకపోయారు. కొన్ని అలవాట్లు మానేద్దాం అనుకుంటున్నారు కానీ అనుకుంటూనే ఉన్నారు కానీ మానలేకపోతున్నారు. ఏమంటే క్రమంగా మానకుండా ప్రభు సన్నిధికి వచ్చేద్దాం అనుకుంటూనే ఉన్నారు కానీ అదేం మాయ రోగమో అర్థం కాదు. ఆదివారమే అన్ని రోగాలు మనకు వస్తాయి, అన్ని సమస్యలు వస్తాయి. ఇక ఆ రోజు మందిరాన్ని వదిలేస్తున్నాం. సో నేనేమంటానంటే కొన్ని విషయాల్లో కొన్ని అలవాట్లు అనేటువంటివి మనకు తెలియకుండానే మన లోపల విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్క వ్యక్తి మంచిగా ఉండాలని అనుకుంటారు. ఎవరు మీరు అనుకుంటున్నారా? ఒక త్రాగుడుకు అలవాటు పడిన వ్యక్తి కూడా మంచిగానే బ్రతకాలనుకుంటాడు. జోదానికి అలవాటు పడిన వ్యక్తి కూడా మంచిగా, అంటే ఇంటెన్షనల్గా తన హృదయంలో ఉంటుంది. అనేక మంది మాట్లాడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు, తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు, వెటకారంగా మాట్లాడుతున్నప్పుడు, ఎగతాళి చేసి మాట్లాడుతున్నప్పుడు, కుటుంబం బాధపడుతున్నప్పుడు, ఆర్థికంగా నష్టపోతున్నప్పుడు, సమాజంలో కుటుంబం తలదించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, అందరి చేత అవమానించబడేటువంటి స్థితిలో కుటుంబం ఉన్నప్పుడు ఒక వ్యక్తికి, ఒక పురుషుడికే కానీ స్త్రీకే కానీ తన జీవితంలో తాను చేస్తున్న పొరపాట్ల నుంచి బయటికి వచ్చి నేను మంచిగా ఉండాలన్న భావన వారి జీవితంలో ఉంటుంది. కానీ అలా ఉండటం వారి వల్ల కావట్లేదు. దాని వెనక ఉన్నటువంటి కారణం నేనంటాను దురాత్మ యొక్క ప్రభావం. హల్లెలూయా. చెడు స్వభావాన్ని ప్రేరేపించి వద్దనుకున్న అదే పనిని చేసేటువంటి వాడు దురాత్మ. చెడు స్వభావాన్ని వ్యక్తి యొక్క జీవితంలోకి వచ్చినట్లుగా చేసి వద్దనుకున్న పదే అదే ఆలోచించేటట్లు చేసి అందులోనే ఉండిపోయేటట్లు చేసేటువంటి వాడు దురాత్మ. ఈరోజున అసూయ అనేటువంటిది ఒక స్వభావం, అంటే ఒక ఎమోషన్ అని అంటాం, ఒక భావోద్రేకం. ఏమంటే అసూయ తెలుసు కదా మీకు? తెలుసా తెలీదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమీ తెలియనాడు చూస్తున్నారు మీ మోదుగురు సంఘస్థులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పక్కింటోళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్న రోజు మొదలవుతుంది అది. అప్పుడే తెలుస్తుంది పాస్టర్ గారు. మళ్ళీ మనకు గుర్తురాదు, ఉందో లేదో కూడా మాకు తెలీదు. వచ్చినప్పుడే ఆ పనికి మళ్ళీ ఆ బీరువా నిండా కొనేసుకుంది చీరలో, ఇంకో బీరువా కూడా కావాలంటే దీనికి అనుకొని మొదలెడుతుంటారు. చూసారా? అదే అసూయ. దేవుని స్తోత్రం కలుగును గాక. అసూయ అనేటువంటిది ఒక భావోద్రేకం. అయితే ఇలా భావోద్రేకంగా ఉన్నటువంటి అసూయ ఎప్పుడైతే నీలో రావడం ప్రారంభించిందో, ఈ అసూయ అనేటువంటి భావోద్రేకాన్ని ఆధారం చేసుకొని అసూయ అనేటువంటి ఒక దురాత్మ ఉంది, స్పిరిట్ ఆఫ్ జెలస్ అని అంటాం. ఈ అసూయ అనేటువంటి దురాత్మ ఆ యొక్క భావోద్రేకాన్ని ఆధారం చేసుకొని నీ జీవితంలోకి వస్తాడు. ఫస్ట్లో అసూయ చాలా కొద్దిగానే మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ దురాత్మ ఎంటర్ అయ్యాడో అది విపరీతం అవుతుంది. ఏమవుతుంది? అది విపరీతం అవుతుంది. అసూయ అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి పాపం. అది మాత్రమే కాకుండా అసూయ అనేటువంటి దురాత్మ చాలా ప్రమాదకరమైనటువంటి దురాత్మ అని చెప్పాలి. ఎంత ప్రమాదకరమైన దురాత్మ అండి అంటే, అసూయ అనేటువంటి దురాత్మ ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తే సొంత వారిని కూడా చంపడానికి వెనకాడని భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. మీకు ఒక జ్ఞాపకం చేయనా? బైబిల్ గ్రంథంలో కయ్యూను, హేబెల్ అనేటువంటి వారిని మనం చూస్తే, కయ్యూను అనేటువంటి వ్యక్తిలో పనిచేసిన ఆత్మ అసూయ ఆత్మ. అందుకని సొంత తమ్ముడిని చంపేశాడు. రాజైన సౌలు పనిచేసిన దురాత్మ అసూయ అనే ఆత్మ. అందుకని దావీదుని చంపడానికి ఏమాత్రం దావీదు చాలా మంచిగా ఉన్నాడు, తనకు సహాయం చేస్తున్నాడు, తనకు సహకరిస్తున్నాడు, అయినా తట్టుకోలేకపోయాడు. అసూయ అనేటువంటిది ఎంత తీవ్రమైనదంటే, అసూయ అనేటువంటి ఆత్మ ఒక వ్యక్తి యొక్క జీవితంలో పనిచేస్తే అవసరమైతే అవతల వ్యక్తిని చంపేయడానికి కూడా వెనకాడదు. అవసరమైతే అవతల వ్యక్తికి ఏమీ లేకుండా చేయడానికి వెనకాడదు. అవసరమైతే ఆస్తిపాస్తుల విషయాల్లో వస్తాయి అసూయలు. కనీసం చెల్లెని లేదు, అక్కని లేదు, అన్యని లేదు, తమ్ముడని లేదు, ఎవడైనా కానీ సామెత ఉంటుంది కదా, తమ్ముడే ప్యాకాటే. అదే అసూయ ఆత్మ పనిచేసే తీరు. అదే ఈరోజు ఎంతోమంది అండి ఈరోజున ఆస్తుల కోసం కొట్టుకొని చచ్చిపోతున్న వారు లేరా? ఆస్తుల కోసం విడిపోయిన వారు లేరా? ఆస్తుల కోసం, అంతస్తుల కోసం వేరైపోయి మానసికమైనటువంటి సంబంధ బాంధవ్యాలు తెంచేసుకొని
మానసికమైనటువంటి రుగ్మతతో, మానసికమైన బాధతో, భావోద్రేకాలతో వేదన చెందుతున్నటువంటి అనేక మంది కనిపిస్తున్న వేళ అసూయ అనేటువంటి దురాత్మ వ్యక్తి జీవితాలను పాడు చేస్తుంది. అసూయ అనేటువంటి దురాత్మ సంబంధ బాంధవ్యాలను పాడు చేస్తుంది. అసూయ అనేటువంటి దురాత్మ సమాధానం లేకుండా చేస్తుంది. అసూయ అనేటువంటి దురాత్మ వ్యక్తి పైన ప్రభావం చూపించినప్పుడు అవతల వ్యక్తిని ఏదైనా చేయడానికి సిద్ధపడేటట్లు చేస్తుంది. అలాంటి పరిస్థితులు ఈ రోజున మన చుట్టూ కనిపిస్తున్నాయే. నేనంటాను, దురాత్మల గురించి మీతో మాట్లాడుతున్నాను సుమా, జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ అసూయ అనే ఆత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామందికి బలు వెలుగుతుంది. మనలో కూడా చాలాసార్లు పనిచేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. అసూయ పడటం చాలా ప్రమాదకరమైంది. అసూయకు గురవడం ప్రమాదకరమైంది కాదు, అసూయ పడటం ప్రమాదకరం. ఏంటండి? 2 పదాలు చెప్పాను. అసూయ పడటం వేరు, అసూయకు గురి కావటం వేరు. మీరు నన్ను చూసి అసూయ పడ్డారనుకోండి, మీరేమో అసూయ పడ్డట్టు, నేనేమో అసూయకు గురైనట్టు. మీకు తెలుసా, అసూయ పడినటువంటి యోసేపు అన్నలు చివరికి యోసేపు దగ్గరకు వచ్చి అడుక్కోవలసిన స్థితి వచ్చింది. కానీ అసూయకు గురైన యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. చెప్పలేడు దేవునామాన్ని మహిమ పడదాం. హల్లెలూయా. మిమ్మల్ని చూసి ఎవరైనా అసూయ పడుతున్నారా? మీరేం భయపడకండి, దేవుడు మిమ్మల్ని పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని చూసి ఈర్ష్యగా ఉంటున్నారా? మీరేం కంగారు పడకండి, దేవుడు మిమ్మల్ని మెట్టెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మిమ్మల్ని చూసి తట్టుకోలేకపోతున్నారా? అయితే మీరేం కంగారు పడకండి. మీరు అసూయకు గురవుతున్నారు అని అంటే, అసూయకు గురవుతున్న ప్రతి సందర్భంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించడానికి సిద్ధపడుతున్నాడని అర్థం. కానీ మీరే అసూయ పడే స్థితిలో ఉన్నారు అని అంటే, మీరు భయంకరంగా పడిపోయే పరిస్థితికి వెళుతున్నారని జ్ఞాపకం చేసుకోండి. ఎవరి మీదైనా అసూయ పడేటువంటి మనస్తత్వం మీకు వస్తే, అసూయ అనేటువంటి దురాత్మ మీ జీవితంలోకి ప్రవేశించి మిమ్మల్ని ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా మార్చేస్తాడు. చివరికి మీకు నెమ్మది లేకుండా అయిపోద్ది, మీకు ప్రశాంతత ఉండదు. సో నేను బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ మీకు చూపించగలను, కానీ నా ఉద్దేశం అది కాదు. నా యొక్క ఆలోచన మీరు జ్ఞాపకం చేసుకోండి. దురాత్మ అంటే చెడ్డ స్వభావాన్ని కలిగించే ఆత్మ, చెడు స్వభావాన్ని కలిగించేటువంటి ఆత్మ. ఈరోజు సంఘములో ఉన్నటువంటి వ్యక్తులందరూ మంచి స్వభావంతో ఉన్నారా, చెడ్డ స్వభావంతోనే ఉంటున్నారా? 2 ఉన్నాయి. ఏమున్నాయి? 2 ఉన్నాయి. కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనబడవు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పే ప్రైజ్ లాడ్ కనిపిస్తుంది, కానీ దాని వెనకాల వేసే స్కెచ్ కనిపిస్తుందా? కనబడదు కదా. పొద్దున్నే లేచి ఇంటికి అలా ఇంట్లోంచి బయటకు వచ్చే లోపల ఇంటి ఎదుట నిలబడి ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు అని ఒక ఆవిడ కానీ పొరపాటున ఉదయాన్నే లేచి వచ్చేసి ప్రైజ్ లాడ్ చెప్తుంది అని అంటే ఆలోచించాలి, వెనకాల ఏదో ఉండొచ్చు. పాస్టర్ గారితో పని ఉంది కాబట్టి జాగ్రత్తగా ఈరోజు డీల్ చేయాలి. ఏమంటే ఎంతోమంది అండి, కొన్ని వందల మందిని నేను చూశాను నా జీవితంలో. కొన్ని వందల సంఘాలకు నేను వెళ్ళాను, అనేక మంది విశ్వాసం చూశాను. వీళ్ళు వేసేటువంటి ప్రణాళికలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పాస్టర్ గారికి బిస్కెట్ వేసే విషయంలో, పాస్టర్ గారిని జాగ్రత్తగా మరల్చే విషయంలో, పాస్టర్ గారితో ఏదైనా పని ఉంటే పని చేయించుకునేటువంటి విషయంలో అబ్బో అసలు అత్యంత జాగ్రత్త వహించేటువంటి విశ్వాసులు చాలామంది ఉంటారు. ఆమేన్. దాని వెనక చాలా ఆలోచనలు ఉంటాయి. నేను ఏం మాట్లాడుతున్నానండి అంటే, పైకి మాకు కనిపించేది ఒకటి, లోపల మీకు కనిపించేది మరొకటి. ఈరోజు ఏ స్వభావం మీలో ఉందని ఆలోచన చేస్తే, మంచి స్వభావం కనిపిస్తుంది, అప్పుడప్పుడు చెడు స్వభావం అనిపిస్తుంది. ఒకసారి ఒక ఆవిడ కుళాయి దగ్గర మంచి పెద్ద గొడవ అవుతూ ఉంటుంటే, ఆవిడ చెంగిట్లా తీసేట దోపంటుంది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అందే. లేకపోతే అసలైనవాడు బయటకు వచ్చేస్తాడు, లోపల ఉన్నవాడు ఏమైపోతాడు? లేకపోతే అంటే అసలైనది పాదేదో ఉంది, చింత చచ్చినా దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు చెంగు దోపడమే తప్పు, నువ్వు అడుగు లోపలికి దేవుడు నమ్ముకున్నాను కాబట్టి సరిపోయిందని అసలు ఆ డైలాగ్ కూడా అవసరం లేదు. హల్లెలూయా. నేనంటే నిజంగా నీలో దైవ స్వభావం ఉంటే నువ్వు అక్కడ ఉండవు. ఆమేన్. ఏం చేయవు, నువ్వు అక్కడ ఉండవు. ఈరోజు నేను అంటాను, ప్రియ దేవుని సంగమా, కొంతమంది అంటుంటారు, ఏమంటారండి అని అంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి వదిలేస్తున్నాను, నేను బైబిల్ పట్టుకున్నాను కాబట్టి వదిలేస్తున్నాను, నేను సేవకుని అయ్యాను కాబట్టి వదిలేస్తున్నాను, నేను విశ్వాసం అయ్యాను కాబట్టి వదిలేస్తున్నాను అని అంటారు. ప్రియ దేవుని సంగమా, అంటే లోపల ఇంకొకటి ఉండొచ్చు. ఆమేన్. నేను అంటాను, 2 స్వభావాలు కలిగినటువంటి విశ్వాసులు ఈ రోజున సంఘాల్లో ఉన్నారు. ఒకటి దైవిక స్వభావం, రెండవది చెడు స్వభావం. మీలో ఏ చెడు స్వభావం ఉన్నా, స్వార్థం చెడు స్వభావమే కదా, అసూయ చెడు స్వభావమే కదా, కోపం చెడు స్వభావమే కదా, అహంకారం చెడు స్వభావమే కదా, అతిశయం చెడు స్వభావమే కదా, ద్వేషం చెడు స్వభావమే కదా, ఓర్చుకోలేనటువంటి తత్వం చెడు స్వభావమే కదా, అక్రమం చెడు స్వభావమే కదా. నేనంటాను, అనేకమైనటువంటి స్వభావాలు ఇంకా మనలో ఉన్నాయి అంటే, చెడు స్వభావాన్ని ప్రేరేపించే దురాత్మలు కూడా ఇంకా మనలో ఉన్నాయి. ఈ ఉదయకాలపు వల్ల అలాంటి స్వభావములో ఉన్నటువంటి
దురాత్మల నుంచి దేవుడు మనలను విడిపించునుగాక. చెప్పలోడు దేవుడు నామమున మహిమపరచండి. ఈ ఉదయమున దేవుడు ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నాడండి అంటే, నేను మంచిగానే బ్రతుకుతున్నానన్న భావనలో బ్రతుకుతూ లోపల చెడు స్వభావాన్ని కలిగి అపవాదికి అవకాశం ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు అలాంటి స్వభావాల నుంచి బయటికి రావడానికి దేవుని ఆత్మ వలన విడుదల కార్యం జరగాలి. దేవుని ఆత్మ వలన విడుదల కార్యం జరగాలి. ఎంతమంది మాట నమ్ముతున్నారు? రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని సంగమా, క్రైస్తవులు ఇంకా సంపూర్ణంగా మారిన వారు కాదు. క్రైస్తవులు ఇంకా సంపూర్ణంగా దేవుని చెంతకు వస్తున్న వారు కాదు. కూర్చున్న మీరైనా నిలబడిన నేనైనా ప్రతిరోజు ఏదో ఒక దాంట్లో పడిపోతున్నాం. ప్రతిరోజు ఏదో ఒక చోట దేవుని యొక్క దైవత్వాన్ని కోల్పోతున్నాం, దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోతున్నాం, దేవుని చిత్తాన్ని వదిలేస్తున్నాం, దారి తొలుగుతున్నాం. ఏమండి, దారి తప్పుతున్నాం. మాట వలన కానీ, చూపు వలన కానీ, ఆలోచన వల్ల కానీ, నిర్ణయాల వల్ల కానీ, చేసే పనుల వల్ల కానీ, సంబంధాల వల్ల కానీ, బాంధవ్యాల వల్ల కానీ, ఏదో ఒక దాని వల్ల చెడు స్వభావం మన లోపల ఉంటూనే ఉంటుంది. ఈ ఉదయకాలపు వేళ ఈ శుద్ధీకరణ కూడికలలో ఆ చెడు స్వభావాన్ని కలిగించిన దురాత్మ నుంచి యేసు నామములో మనం విడుదల పొందుదుము గాక. యేసు నామములో విడుదల వైపుగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. నేను అంటాను, మనందరి జీవితాల్లో దేవుని రాజ్యం రాబోతా ఉంది. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? దేవుని రాజ్యం అంటే అర్థం ఏమిటండి? మొదట మనం మాట్లాడుకున్నాం, దేవుని ఏలుబడిలోనికి మనం రావటం. ఆమేన్. దేవుని స్వాధీనంలోనికి మనం రావడం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క స్వాధీనంలోనికి వచ్చేటువంటి దినమే ఈ 2వ రోజు శుద్ధీకరణ కూడికల్లో జరిగేటువంటి ప్రార్థనా దినం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇప్పటి వరకు క్లారిటీ వచ్చిందంటారా? కొంతవరకు. ఎక్కడి వరకు వచ్చాం? ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నాం ఒకసారి మనం మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పొరపాటును మర్చిపోతే మొత్తం వేస్ట్ అయిపోద్ది కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమేమి మాట్లాడుకున్నాం? 1, దురాత్మలు వెళ్ళగొట్టబడాలి. 2, దురాత్మలు వెళ్ళగొట్టబడితేనే దేవుని రాజ్యం వస్తుంది. 3, దేవుని రాజ్యం రావాలి అని అంటే, దురాత్మలు వెళ్ళగొట్టబడాలి అని అంటే అది దేవుని ఆత్మ వలనే జరగాలి. అసలు దురాత్మ అంటే ఏమిటి అని అంటే, చెడు స్వభావాన్ని కలిగించే ప్రతి విషయం కూడా దురాత్మే. శరీర కార్యాలను జరిగించేటువంటి ప్రతి ఆలోచన కూడా దురాత్మే. మనలో ఉన్న ప్రతి శరీర కార్యం వెనక ఒక దురాత్మ పనిచేస్తోంది. అలా పనిచేస్తున్న దురాత్మల నుంచి మనం విడుదల పొందనంత వరకు దేవుని ఏలుబడిలోకి మనం సంపూర్ణంగా రాం. మీరు సంపూర్ణంగా దేవుని ఏలుబడిలోనికి రానంత వరకు మీ పాస్టర్ గారు ప్రేమ్ కుమార్ గారు చేసి ప్రార్థన చేసినా, ఎక్కడి నుంచో వచ్చి నేను చేసి ప్రార్థన చేసినా మీకు జరిగేది లేదు, ఒరిగేది లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా ప్రభు కృప చూపించి మీరు ఎలా ఉన్నా పర్లేదులే, పాస్టర్ గారు అన్న ప్రార్థన చేశాడనో, పాస్టర్ గారు ప్రార్థన ఆలకించి దేవుడు మీకు కార్యం చేస్తే చేయొచ్చేమో గాక, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మార్గాలు మూసివేయబడుతున్నాయి. ఈరోజు ప్రభువు పేరట మనం చేస్తున్నాను ప్రియ దేవుని సంగమా, నీ జీవితంలో దేవుడు ఏలుబడి చేస్తే, నీ జీవితంలో దేవుని పెత్తనం జరిగితే, నీ జీవితంలో దేవుని ఆలోచన నిర్వర్తించబడుతుంటే, నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలే నెరవేర్చబడే దిశగా నువ్వు వెళితే ప్రతిరోజు ఒక అద్భుతాన్ని చూస్తావు, ప్రతిరోజు ఒక మేలుకరమైన కార్యాన్ని చూస్తావు, ప్రతిరోజు దైవికమైన లక్ష్యాలు నువ్వు చేరుకుంటావు, ప్రతిరోజు దేవుని మహిమ నీ జీవితంలో, నీ కుటుంబంలో అనుభవిస్తావు. నమ్మిన వారు చప్పలోడు దేవునామాన్ని మహిమ పరుద్దాం. ఈ ఉదయకాలపు వేళ నేను చెప్తున్నాను, ఆయన ఏలుబడిలోనికి నువ్వు రావాలన్నది ప్రభు యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు సంఘములోనే ఉంటూ దేవుని ఏలుబడిలోనికి రాని వారు ఎంతోమంది ఈరోజు ప్రభువుని నమ్ముకుంటూ ఆయన చిత్తం గురించి ఆలోచించేవారు లేరు. పెళ్లి చేసే విషయంలో కానీ, ఏమండి ఇంకో కార్యక్రమం ఏది చేస్తున్న దైవ చిత్తం గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? మనకు మంచిగా అనిపించిందంటే చాలండి. ఏంటి, మనకు మంచిగా అనిపిస్తే చాలు, చేసేయడమే. పెళ్ళైనా ఇంకోటైనా. ఏమండి, ఇప్పుడైతే యవనస్తులు ఇంకొంచెం ముందుకేశారు స్టెప్. ఏమిటి అని అంటే, అమ్మా నాన్న మీకు అంత శ్రమ లేదు, మీరు కష్టపడి సంబంధాలన్నీ చూడాల్సిన పని లేదు, నేనే చూసేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తుందంటే ఈవిడ అంటే, మీరు అంత కష్టపడాల్సిన పని లేదు, నేను కాలేజీకి వెళ్ళి ఏం చేశాను అనుకుంటున్నావు, శతక చదివేశాను అనుకుంటున్నావు, కానీ నేను సెలెక్టింగ్లో ఉన్నాను. ఎక్కడున్నాను? ఈవిడ సెలెక్టింగ్లో ఉంది. మొన్న కుర్రని అడిగాను, రే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా అని అంటే, అప్పుడే ఏంటి పాస్టర్ గారు, ఇంకొక 6-5 సంవత్సరాలు ఉండాలని. నేను పెళ్లి చేసుకోవడానికి 6 సంవత్సరాలు ఉందంటున్నావు కదా, దాని నుంచి చూస్తున్నాను ఆ మెసేజ్లు ఎవడకెడుతున్నారు నువ్వు. పెళ్లి చేసుకోవడానికి 5 సంవత్సరాలు ఉంది, కానీ ప్రేమించడానికి మాత్రం కంగారు ఎక్కువైంది. అంటే వీళ్ళ టెన్షన్ ఎట్లా ఉందండి అంటే, ఇదో పెద్ద పని.
ఇదొక పెద్ద సమాజం ఏం నేర్పించింది? ప్రేమించడం చాలా గొప్ప సంగతి అని నేర్పించింది. సమాజం ఏం నేర్పించింది? ఖచ్చితంగా నీకంటూ ఒక ప్రేమికుడు ప్రేమికురాలు ఉండాలి. అదే కదా సినిమాలు నేర్పిస్తున్నవి, అదే కదా సమాజం నేర్పిస్తుంది. ఇలా నేర్పించి ఏం చేశాడు? ప్రేమ గొడవ తర్వాత, పెళ్లి గొడవ తర్వాత ముందు పాపంలో పడిపోతున్నారే, పవిత్రతను కోల్పోతున్నారే, జీవితాన్ని నాశనం వైపుగా అడుగులు వేసుకున్నారే. అది దైవ చిత్తమా కాదా? దేవుని ఉద్దేశమా కాదా? నా జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? నా జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? అసలు దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు నన్ను ఎందుకు ఈ కుటుంబంలో ఏర్పరిచాడు? అసలు ఎందుకు దేవుడు నన్ను ఈ సంఘంలో ఉంచాడు? ఎందుకు దేవుడు తన కుమార్తెగా నన్ను చేసుకుని నాకు రక్షణ ఇచ్చాడు, తన కుమారుడిగా నన్ను చేసుకుని నాకు రక్షణ అనుభవాన్ని ఇచ్చాడని ఆలోచించేటువంటి సమయం ఎవరికీ లేదు. ఈరోజున దేవుని పేరట మనం చేస్తున్నాను ప్రియ దేవుని సంగమా. ఇక దైవ చిత్తం మీ జీవితంలో ఎట్లా జరుగుతోంది? ఎవరికి వారు ఎవరి పనుల్లో వారు ముమ్మరంగా ఉంటూ ఇదే జీవితం అని ఆలోచించుకుంటూ జీవితం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ లక్ష్యం లేకుండా బ్రతుకుతున్న అనేక మంది యవనస్తులు ఈ రోజున మన ముందు కనిపిస్తున్నారే. చాలామంది తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను వెనకేసుకొస్తూ కనీసం వారి పిల్లల విషయంలో దేవుని చిత్తం ఏంటని ఆలోచించాలి అని వారికి నేర్పించేవారు లేరు. కొంచెం మంచిగా కనబడితే పర్లేదు కదా, నడిచే వెనకాల నేను ఉన్నానులే, నేను చూసుకుంటానులే, నాన్నతో నేను మాట్లాడతాను, అమ్మతో నేను మాట్లాడతాను, ఇట్లా చాలా కబుర్లు చెప్పి జీవితాలు నాశనం చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారండి. ఈరోజు నేను ఎందుకు ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నానండి అంటే అపవాది యొక్క లక్ష్యం నెరవేర్చబడుతోంది, అపవాది యొక్క చిత్తం నెరవేర్చబడుతోంది. మనకు తెలియకుండానే మన జీవితంలో అపవాది చేతుల కింద ఉండి నడిపించబడుతున్నాం. మనకు తెలియకుండానే దురాత్మల యొక్క ప్రభావం చేత మన జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాం. ఎంతకాలం అపవాది చేతిలో ఉండి దేవునికి దూరంగా బ్రతుకుతూ దైవ చిత్తాన్ని నెరవేర్చకుండా నువ్వు బ్రతకడం వల్ల ఏం ప్రయోజనం? ఈరోజు దేవుని పేరట మనం చేస్తున్నాను ప్రియ దేవుని సంగమా. ఈ మోదుగోరు ప్రాంతంలో ఈ శుద్ధీకరణ కూడికలో కూర్చున్న నీ జీవితంలో దేవుని చిత్తమే నెరవేర్చబడినట్లుగా నీవు ఆయనకు అనుమతి ఇవ్వాలి. ఈ ఉదయకాలపు వేళ సాధారణమైన వ్యక్తిగా మనం ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆయన రాజ్యం నాలో ఉంచబడాలి, ఆయన చిత్తం నాలో జరగాలి, ఆయన ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చబడాలి, ఆయన నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో దాని గురించి నేను ఆలోచించాలి అనే ఒక బలమైన ఆశయంతో ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళాలి. ఈరోజు సాధారణంగా సరదాగా దేవుడు మాట్లాడట్లేదు. ఏదో ఊరకనే సేవకునిగా నన్ను ఇక్కడ తీసుకుని వచ్చి మీతో ప్రభు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. నీ జీవితం పట్ల దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని ఆలోచించిన సందర్భాలేవి, ప్రార్థించిన సందర్భాలేవి, అడిగిన సందర్భాలేవి? ప్రభు నేనేం చేయాలి నీకోసం, నేను ఎలా బ్రతకాలి నీకోసం, నా ద్వారా ఏ కార్యక్రమాలు నీ యొక్క సంఘంలో జరగాలి అని ఆలోచించామా? అబ్బే అస్సలు ఖాళీ లేదండి. ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో ఒకదాని తర్వాత ఒకటి పైకి టప తోయిడే. అంటే ఈ రీల్స్ చూసే పనిలో నేను బిజీగా ఉన్నాను, సీరియల్ చూసే పనిలో బిజీగా ఉన్నాను, మెసేజ్లు పెట్టే పనిలో బిజీగా ఉన్నాను అని చెప్పేటువంటి అనేక మంది కనిపిస్తున్న వేళ దేవుని పేరట మనం చేస్తున్నాను. వీ హ్యావ్ టు ఎంక్వైర్ అబౌట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. ఏ ప్రణాళికను దేవుడు మన జీవితంలో కలిగి ఉన్నాడో దాని గురించి మనం ఆలోచించాలి. ఆలోచించకుండా ఉండడానికి కారణం అపవాది మన యొక్క మనస్సును తన స్వాధీనములో పెట్టుకున్నాడు. అపవాది మన మనసును తన యొక్క చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. ఈరోజు నేను అంటాను, సంఘం ఎలా ముందుకు నడుస్తోంది అని అంటే దేవుని ప్రభావం కంటే దురాత్మ ప్రభావంతోనే ఎక్కువగా ముందుకు నడుస్తుంది. అవునంటారా కదా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది భక్తిహీనులు అనే ఒక పదం. ఏమిటండి? భక్తిహీనులు కదా. సో భక్తిహీనులు అని అంటే చాలాసార్లు మనం వింటుంటాం, భక్తి లేని వారు కాదు, భక్తి ఉంది కానీ సరిపడినంత లేదు. ఈరోజు దేవుని పేరట మనం చేస్తున్నాను, సరిపడినంత భక్తి లేని విశ్వాసాలే ఈరోజు సంఘాల్లో కనిపిస్తున్నారు. మీరు అవునన్నా కాదన్నా, ఒప్పుకోకపోయినా నేను చాలా బాగున్నానండి అని మీకు అనిపించవచ్చేమో. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవడైనా నేను నీతిమంతుని అని చెప్తే వాడు అబద్ధికుడు అని దేవుడే చెప్తున్నాడు. So we cannot confess and we cannot conclude that we are the righteous people in front of God. దేవుని ఎదుట మనం నీతిమంతులమని మనంగా తీర్పు తీర్చుకోవడానికి, నిర్ధారించుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ప్రతి సమయంలో ఏదో ఒక రకంగా ప్రభు ఎదుట పడిపోతున్నటువంటి వ్యక్తులంగానే ఉన్నాం. అందుకే నేను అంటాను, అపవాది చేతులలో ఉన్నటువంటి మనం దేవుని చేతిలోకి రావాలి. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అపవాది యొక్క ప్రభావం నుంచి మనం బయటకు రావాలి. సో 3 ప్రధానమైనటువంటి లెవెల్స్లో దురాత్మ యొక్క దాడి మన జీవితంలో జరుగుతుంది. దెర్ ఆర్ 3 స్టేజెస్ ఆఫ్ ద డీమనిక్ అటాక్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దురాత్మ యొక్క దాడి 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ బాగా వినండి, డీమోనిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. అంటే దురాత్మ యొక్క ప్రభావం. ఒకసారి చెప్పండి, దురాత్మ యొక్క ప్రభావం. నెంబర్ 2 డీమోనిక్
పొసెషన్, దురాత్మ యొక్క ఆవరింపు అని చెప్పొచ్చు. అంటే దురాత్మ చేత ఆవరించబడ్డం. రెండోది ఏంటండి? దురాత్మ చేత ఆవరించబడ్డం. మూడోది డీమోనిక్ అప్రెషన్ అని అంటాం. అంటే దురాత్మ చేత అణచివేయబడ్డం. ఓకే, 3 స్టేజెస్లో దురాత్మలు మన జీవితంలో పనిచేస్తాయి. ఒకసారి జస్ట్ నేను అంతా అవుట్లైన్ మాత్రమే ఇచ్చుకుంటూ వెళుతున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఛాన్సెస్ లేవు కాబట్టి నేను జాగ్రత్తగా అవుట్లైన్ ఇస్తూ వస్తున్నాను. సో డీమోనిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఏమిటండి అని అంటే, మనిషికి బయట ఉండి దురాత్మ మనిషిని ప్రభావం చూపించడం. అంటే నా బయట ఉండి నా మీద దాని యొక్క ప్రభావాన్ని చూపించడం. దీన్ని డీమోనిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. సో అంటే మనకు బైబిల్ భాషలో చెప్పాలంటే శోధన అంటారు. ఏమంటారండి? మీకు ఎప్పుడైనా కలిగాయా శోధనలు? ఇంగ్లీష్లో టెంప్టేషన్స్ అని అంటారు. సో టెంప్ట్ అవ్వటం. ఈ టెంప్ట్ అనేటువంటి పదాన్ని సాధారణంగా ఈ యొక్క లైంగికపరమైనటువంటి చర్యలకే ఎక్కువగా వాడారు. కానీ టెంప్ట్ అనేటువంటి పదం అన్ని విషయాలకి వాడాల్సినటువంటి పదం అయి ఉన్నది. అంటే కొన్నిసార్లు ఉపవాసం ఉన్నప్పుడు బిర్యానీ తినాలని టెంప్ట్ అవుతుంటాం. సో శోధింపబడుతుంటాం. కొన్నిసార్లు ఒక తీర్మానం చేసుకుని ఈరోజు గంట సేపు ప్రార్థన చేయాలనుకుంటాం. కానీ గంట సేపు ప్రార్థన చేయడం కోసం సమయాన్ని కేటాయించడానికి అనేకమైన శోధనలు మన చుట్టూ కలుగుతాయి కదా. ఉదయాన్నే లేచి గంట సేపు మోకరించి ప్రార్థన చేసుకున్నాకే అన్ని పనులు చేయాలని రాత్రి అనుకుంటాం. పొద్దున్నే లేచిన వెంటనే మోకరించి ఈరోజు గంట సేపు ప్రార్థన చేయాలనుకున్నాను కదా అనుకొని వాకిలు తుడిచి వచ్చేసి ప్రార్థన చేసేద్దాంలే అనుకొని ఇది ఆపి మళ్ళీ వాకిలు తుడడానికి వెళ్తాం. సో వాకిలు తుడిచే లోపల వంట చేయాల్సినటువంటి పని వస్తుంది. మరలా కాసేపు ప్రభు ఏమనుకోకున్నాను, గంట ప్రార్థన నాకు గుర్తుంది, నువ్వేం కంగారు పడుకో, మళ్ళీ క్యారేజ్ పెట్టకపోతే ఇబ్బంది అయిపోద్ది పిల్లలకి, అందుకని వంట చేసాక అందరూ వెళ్ళిపోతే అప్పుడు చాలా హ్యాపీగా కూర్చొని నేను ప్రార్థన చేస్తాను ప్రభా అని మొదలెడతారు. సో కాసేపు ఆగిన తర్వాత వంట అయిపోద్ది, అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మరలా మోకరించి ప్రార్థన చేద్దాం అనుకునే లోపు ఎవరో ఒకరు వచ్చి తలుపు కొడతారు. కాసేపు వదినా నీకు ఈ విషయం తెలుసా అని మొదలెడతారు. పక్క నుంచి వచ్చి ఈవిడి మహామేధావి. ఏ విషయం అని అంటే అంత ఆసక్తి లేకపోయినా ఏ విషయం అని అడగగానే ఏ విషయం ఏంటి పలానా ఎవరవిడి మరియమ్మ గారి ఇంట్లో వాళ్ళ కూతురికి ఏం జరిగిందో తెలుసా అనగానే నోరు అల్లబెట్టి కూర్చుంటుంది. ఈమె ప్రార్థన లేదు, మొత్తం ఎంత ఎగిరిపోయింది. కాసేపు ఆవిడ గురించి ఈవిడ గురించి మొత్తం అన్ని ఇళ్ళ గురించి మాట్లాడేసుకున్న తర్వాత వస్తే మర్చిపోయినా బాబు గంట సేపు ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను, వెళ్ళి సాతాన్లాగా వచ్చి నన్ను చెడగొట్టేసావు అని పంపించేస్తే సరిగ్గా 12:30 1 గంట అవుతుంది. భోజనానికి భర్త పిల్లలు బయలుదేరి వస్తారు. మళ్ళీ వాళ్ళకి భోజనం పెట్టుడు. మధ్యాహ్నం ప్రార్థన చేసేద్దాం అనుకుంటే మోకరించగానే ఇసిరేస్తుంటుంది ఊగులమ్మ జోగులమ్మ. ఒక ఆవిడ ఎదరికి ఒక ఆవిడ వెనక్కి. అబ్బా ప్రభు ఏమనుకోక నేను రాత్రి సరిగ్గా నిద్ర లేక ఇప్పుడు తెగ నిద్ర వచ్చేస్తుంది. ఒక్క కునుకేసి, ఏ కునుకు మళ్ళీ మొదలెట్టేస్తాను ప్రభా ఏమనుకోక నాయన, సాయంత్రం 4 గంటలకైతే బలంగా ఉంటుంది ప్రభా అని చెప్పి అంటారు. మళ్ళీ 4 గంటలకు పిల్లలు వస్తారు. ఏమంటే రాత్రి అయిపోద్ది. రాత్రి వంట భోజనాలు అన్నీ అయిపోతాయి. రాత్రి మోకరించి అంటది ఈవిడి, పొద్దున్నుంచి నువ్వే చూస్తున్నావు కదా నాయన, ఏంటి ప్రార్థన నువ్వే చూస్తున్నావు, నేను గంట చెయ్యాలని బలంగా మనసులో ఉంది కానీ నా వల్ల కావట్లేదు, ఇన్ని తెప్పలు వచ్చినాయి చూడు, ఇప్పుడు చేసేద్దామని ఉంది కానీ అలసిపోయాను అయినా నిద్ర వచ్చేస్తుంది, నా వల్ల కావట్లేదు, ఏమనుకోకు మరలా పొద్దున్నే. ఎప్పుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రార్థన చేద్దామనుకున్న ఒక వ్యక్తి తన జీవితంలో ఆ రోజంతా ఆ ప్రార్థనను పూర్తిగా చేయలేకపోవడానికి కారణం అనేకమైనటువంటి శోధనలు తన చుట్టూ జరుగుతూ ఉన్నాయి. సో దురాత్మక ఇన్ఫ్లుయెన్స్, దురాత్మక ప్రభావం ఒక మనిషి మీద ఎలా పనిచేస్తుందో నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో దురాత్మక ప్రభావం ఏమండి, మన కంటికి కొన్ని అద్భుతమైన వాటిని, అందమైన వాటిని, రమ్యమైన వాటిని చూపించి మనల్ని శోధిస్తారు. సో దురాత్మక ప్రభావం మనం వాసన, మన జ్ఞానేంద్రియాలను వాడుకుంటాడండి. 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదండి, ఉన్నాయా లేవా? దేవుని స్తోత్రం. మా పిల్లల్ని అడిగితే టకటక చెప్పేస్తారు ఇప్పుడు కదా, చెప్పేస్తారా? మా యవనస్తులు చదువుకున్న వాళ్ళు 5 జ్ఞానేంద్రియాలు, 5 సెన్సెస్ అంటాం కదా ఇంగ్లీష్ మీడియం అయితే. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమండి ఏంటి 5 జ్ఞానేంద్రియాలు? ఎవరు మాట్లాడతలేదు. నేను మొదలెడతారా? మీరు కూడా స్టార్టింగ్ ప్రాబ్లం ఉందా? ఏమిటండి జ్ఞానేంద్రియాలు ఏంటంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం కదా, 5 ఉన్నాయి. 5 సెన్సెస్. వీఆర్ హ్యావింగ్ 5 సెన్సెస్ ఇన్ అవర్ బాడీ. సో ఈ 5 జ్ఞానేంద్రియాలను వాడి అపవాది మనలను డిస్టర్బ్ చేయడానికి ప్రతిసారి ప్రయత్నిస్తాడు. ఇలా ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం బయట నుంచి జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఆబ్లిగేషన్ ఉంది. ఏంటి అని అంటే, ఈ శోధనలో మనం పడతామా జయిస్తామా? నా మాట మీకు అర్థమవుతుంది కదండి. అపవాది ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు అందులో పడిపోతున్నామా లేదా వాటిని జయిస్తున్నామా? సో దేవుని వాక్యంలో 2 మాటలు ఉన్నాయి. శోధన జయించువాడు ధన్యుడు. ఒకసారి చెప్పండి అందరూ గట్టిగా,
శోధన జయించువాడు, ఇంకో పదం ఉంది, శోధన సహించువాడు ధన్యుడు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మంచి బిర్యానీ, దమ్ బిర్యానీ వాసన వస్తుంటే మీరు శోధన జయించాలా సహించాలా? సహిస్తే పొరపాటున ఉపవాసం అయిపోద్ది. దేవుని స్తోత్రం. ఆమె ఏమండి, ఓ పాస్టర్ గారు ఎట్లాగే, పాస్టర్ గారు ఏం కాదండి, దేవుడు శోధన కూడా సహించమన్నాడు. నేనేం బలంగా ఉందాం అనుకున్నాను, కానీ వాసన ఏం తట్టుకోలేకపోతున్నాను. అందులోనూ చికెన్ బిర్యానీ అని అంటే, దమ్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని కాసేపు కళ్ళు మూసుకున్నాను కానీ నా వల్ల కాక, ప్రభు ఏమనుకోక ఈరోజుకి ఉపవాసం క్యాన్సిల్, రేపటి నుంచి మొదలెట్టున్నాను అని చెప్పేశానండి, తినేశానండి అంటున్నాడు. అంటే శోధన సహించాడా జయించాడా? సో ఎక్కడ సహించాలి, ఎక్కడ జయించాలి? దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజున సంఘం అంటే వాక్యాన్ని ఎవరు ఎలా వాడుకుంటున్నారో అర్థం కావట్లా, వాక్యాన్ని ఎవరు ఎలా వినియోగించుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎవరికి నచ్చినట్టు, ఎవరికి తోచినట్టు, ఎవరికి అనుకూలంగా ఉన్నట్టు వారు వాడేసుకుంటున్నారు. నేనంటాను, క్రీస్తు కోసం శ్రమపడే విషయంలో శోధనలను ఏం చేయాలి? సహించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం పాపములో పడకుండా జాగ్రత్తగా ఉండటం కోసం శోధనను జయించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు విషయం చెప్పిన, శోధన జయించగలం కానీ పాపాన్ని మనం జయించలేం. ఆమేన్. ఇలా అంటే కొంచెం కోపంగా చూస్తారు కొంతమంది, పర్లేదులేండి, నేను కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. శోధన జయించగలం కానీ పాపాన్ని మనం జయించలేం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, పాపమునకు దూరంగా పారిపోండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సినిమా హాల్లోకి వెళ్ళిపోయి సినిమా హాల్లో కూర్చొని, ప్రభా ఇప్పుడు నేను శోధన జయించాలంటే ఎట్ట కుదురుద్ది? నా మాట మీకు అర్థమైందా? అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కళ్ళు మూసుకున్నా వినబడుతుంది. ఏమవుతుంది? మీకు ఒక విషయం చెప్పిన, కళ్ళు తెరిచి చూసేదానికంటే కళ్ళు మూసుకొని వినబడుతున్న ప్రతి డైలాగు అలా కనబడుతుంటుంది మనకి. ఆ అమ్మాయి నిలబడి హీరోయిన్ నిలబడి మాట్లాడడం, హీరో నిలబడి మాట్లాడడం, నువ్వు ఇక్కడ నిలబడితే ఎంత బాగున్నావో తెలుసా అనగానే ఆడు ఎక్కడ నిలబడ్డాడో మీకు కనబడిపోతుంది కళ్ళు మూసుకున్నా. అబ్బో మామూలుగా ఉండదు అసలు. మనకు అవి వినబడతా ఉంటుంటే ఆ సిచ్యువేషన్, ఆ పిక్చరైజేషన్ అంతా మనం మన మనసులో చూడగలం. కాబట్టి సినిమా హాల్లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని నేను అస్సలు సినిమా చూడండి అనడానికి వీల్లేదు. నువ్వు సినిమా హాల్లోకి వెళ్ళకుండా కుదురుగా ఉండాలి. పాపంలోకి వెళ్ళిపోయి నేను పాపాన్ని జయించాలి అనుకుంటా కొంతమంది, అదే మహామేధావులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి అంటే చాలామంది వ్యభిచారం విషయంలో చాలామంది చాలా సింపుల్గా పడిపోతున్నటువంటి సంభవాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో, అలా మాట్లాడేటువంటి క్రమంలో వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఏ దిశగా తీసుకెళ్తుందో వ్యక్తులకు అర్థమవుతుంది. అర్థమవుద్దా లేదా? అర్థమవుతున్నప్పటికీ కూడా ఆ సంభాషణ జాగ్రత్తగా చేస్తూనే మళ్ళీ మనసులో నేను పాపాన్ని ఇప్పుడు జయిస్తున్నానో లేదో టెస్ట్ చేస్తున్నాను. ఏంటంట? మాటలేమో మాట్లాడేస్తూ ఇక్కడ జయించడానికి ప్రయత్నం చేయడానికి ఇంకా ఉండదు. ఆల్రెడీ అక్కడ పాపములో పడిపోతున్నాం. అక్కడ పాపములో, అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పాపమునకు దూరంగా పారిపోండి. యూ కెనాట్ ఓవర్కమ్ ద సిన్, యూ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ ద సిన్, బికాస్ సిన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దెన్ ద పవర్ దట్ యు ఆర్ హ్యావింగ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషిగా, మానవునిగా నీకున్నటువంటి శక్తి కంటే పాపం యొక్క శక్తి చాలా ప్రభావవంతమైంది, చాలా గొప్పది. అందుకే కదా అది మనల్ని శోధిస్తుంది, అందుకే కదా అది మనల్ని పడగొడుతుంది, అందుకే కదా మనిషి దానికి బానిసైపోయాడు. ఈరోజు సంఘం కాకుండా సమాజాన్ని మనం చూస్తే, సమాజం ఎందుకు సంఘంలోకి రావట్లేదు, సమాజం ఎందుకు దేవుని నమ్ముకోవట్లేదు, సమాజం ఎందుకు దేవుని చెంతకు రావడానికి ఇష్టపడట్లేదు అని అంటే, వారు పాపాన్ని జయించడం వారి వల్ల కాక, పాపంలో నుంచి బయటికి రావడం వారికి చేత కాక, పాపంలోంచి రావటం వారికి ఇష్టం లేక, పాప సంబంధమైన కార్యాలకు అలవాటు పడిపోయి అందులోనే ఆనందిస్తున్నామన్నటువంటి భావనలో నష్టపోతున్నటువంటి అనేక మంది సంఘంలోనికి రాకపోవడానికి కారణం, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ ద సిన్. పాపమును వారు జయించలేకపోవటమే. ఆమేన్. అందుకే మనం పాపాన్ని జయించలేదు, మన పక్షంగా క్రీస్తు మన కోసం పాపాన్ని జయించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే పాపాన్ని జయించిన క్రీస్తుని ఆశ్రయించి పాపాన్ని జయించడానికి మనం శక్తిని, ఆయనను మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీరు శక్తిని పొందుతారు. హల్లెలూయా. యూ విల్ గెట్ ద పవర్ టు ఓవర్కమ్ ద సిన్ వెన్ యు ఆర్ రిసీవింగ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని పొందుకున్నప్పుడు పాపాన్ని జయించే శక్తి నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను, ప్రియ దేవుని సంగమం, గమనించండి. డెమోనిక్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటే అపవాది బయట ఉండి మనిషిని ప్రభావితం చేయటం, అపవాది బయట ఉండి మనిషిని తన యొక్క చెప్పు చేతల్లోకి నడిపించడానికి కదపడం, అపవాది బయట ఉండి మనిషి తన హృదయంలో మార్గాన్ని ఏమైనా తెరుస్తాడేమోనని ఎదురు చూడటం.
సో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి దగ్గర ఎక్కడ అబ్లిగేషన్ ఉందండి అని అంటే నువ్వు ద్వారం తెరుస్తావా మోస్తావా అన్నది నీ చేతిలో ఉంది. దాన్నే శోధనను చేయిస్తావా లేకపోతే శోధనని నీ జీవితంలోకి అనుమతిస్తావా అనేటువంటిది నీ చేతిలో ఉంది. ఇది మొదటి స్థాయి దురాత్మ యొక్క ప్రభావం. రెండవ స్థాయి దురాత్మ యొక్క ప్రభావం గురించి నేను మాట్లాడితే డీమనిక్ పొసెషన్ అన్నాం. దురాత్మ చేత ఆవరించబడ్డం అంటే అపవాది మన జీవితంలోనికి రావటం. ఏమిటండి? సాతాను మన జీవితంలోనికి రావడం. ఈ క్రమంలో సాతానికి ద్వారం తెరవబడుతుంది. సో ఓపెన్ డోర్ ఉంటుంది. అయితే ఓపెన్ డోర్ ఉండడం వల్ల ఏం చేస్తుంటాడంటే అపవాది మన లోపలికి వస్తుంటాడు, బయటికి వెళుతుంటాడు. సో దేర్ విల్ బీ అ ఛాన్స్ ఫర్ ద డీమనిక్ స్పిరిట్స్ టు కమ్ ఇన్సైడ్ అండ్ టు గో అవుట్ సైడ్. అందుకే నేనంటాను, ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు దేవుని ఆత్మచేత నింపబడతారు. ఆదివారం ఆరాధన నుంచి బయటికి వెళ్ళిపోగానే మరొక ఆత్మ వచ్చింది. ఏ ఆత్మది? దేవుని స్తోత్రం. చాలా ఆత్మలు ఉన్నాయి వెనకాల. అండ్ బయటికి వెళ్ళిన తర్వాత వచ్చే ఆత్మలు వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నేనేమంటానండి అంటే దురాత్మ యొక్క ఆవరింపులోకి వచ్చినటువంటి వారు ఒక స్టెప్ ఇక్కడ, ఒక స్టెప్ అక్కడ, ఒకసారి ఇలాగా, ఒకసారి అలాగా. అంటే వీరి జీవితంలో అపవాది పనిచేస్తాడు, వీరి జీవితంలో దేవుడు పని చేయడానికి అనుమతి ఇస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు చాలామంది సంఘపు బయట ఉన్నటువంటి వారు అభిషేకాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్న వారు ఉన్నారు. మీకు తెలుసో తెలియదు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చాలా చులకనగా మాట్లాడేటువంటి వారు కూడా ఉన్నారు. అంటే ఒక మాట చెప్పాలి ఏంటంటే, ఏమండి, సంఘంలో ఒక ఆవిడ సూపర్గా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటుందండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడే మాటలన్నీ బూతులే. ఆవిడ మాట్లాడే మాటలన్నీ. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నదని మేము ఎలా చెప్పగలం? మరి పరిశుద్ధాత్మ వస్తే ఆవిడ బూతులు ఎందుకు మాట్లాడాలి? పరిశుద్ధాత్మ వస్తే ఆవిడ ఎందుకు ఇలా ప్రవర్తించాలి? అక్కడేమో చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నానని అంత కాదు ఇంత కాదు అని అన్య భాషలో మాట్లాడుతున్న అదే మనిషి మరలా బయటకు వచ్చిన తర్వాత చూస్తే చాలా దారుణమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. అలాంటి వ్యక్తులు చాలామంది కనపడుతూ ఉంటుంటే మీ దేవుని మేము ఎలా నమ్మాలి? మీ అభిషేకాన్ని మేము ఎలా నమ్మాలి? అంతే కదా, వాళ్ళు చెప్పిందేం తప్పేం లేదు కదండి. ఇక్కడేమో పరిశుద్ధాత్మ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో అశుద్ధాత్మ. ఇక్కడికి వచ్చిన తర్వాత పవిత్రమైన దేవుని ఆత్మ చేత నింపబడటం, అక్కడికి వెళ్ళిన తర్వాత పవిత్రత కనబడకపోవడం. నేనేం మాట్లాడుతానండి అంటే చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉంటారండి, నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రైట్, పొందుకోవడం చాలా ప్రాముఖ్యం. కానీ పొందుకున్న పరిశుద్ధాత్మను కాపాడుకోవడం ఇంకా ప్రాముఖ్యం. సో రిసీవింగ్ ద అనాయింటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ సింపుల్ థింగ్. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడం ఏమీ సామాన్యమైన విషయం కాదు. పరిశుద్ధాత్మను పొందుకోవడం కూడా చాలా గొప్ప సంగతి. పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న ఆశ ఎంత బలంగా మనలో రగులుతుందో అదే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మన జీవితంలో కొనసాగించడం కూడా అంతకంటే ప్రాముఖ్యమైనది. వీ హ్యావ్ టు మెయింటైన్ ద అనాయింటింగ్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్న అభిషేకాన్ని మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ మెయింటైన్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత వదిలేస్తే కుదరదు. నేను అందుకే మీకు చాలా బాగా చెప్తున్నటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఈ రోజుల్లో చాలామంది అభిషేకాన్ని పొందడం వరకే ఆగిపోతున్నారు, కానీ దాన్ని మెయింటైన్ చేయట్లేదు. అందుకనే క్రైస్తవ్యం ఆభాస పాలవుతుంది. క్రీస్తుని కలిగిన వ్యక్తులను దూషిస్తున్నారు. పరిశుద్ధాత్మ అనేటువంటి అభిషేకాన్ని తక్కువగా చూస్తున్నారు. ఎందుకు? మనం అభిషేకాన్ని మెయింటైన్ చేయలేకపోవడం. హల్లెలూయా. ప్రియదేవుని సంఘం, చాలా విషయాలు నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో నేను ఇలా మాట్లాడుతూ ఉంటుంటే ప్రసంగంలో అనిపించట్లేదేమో, కానీ కొన్ని విషయాలు మన బుర్రలోకి ఎక్కుతున్నాయి అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ అనాయింటింగ్, వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ సాల్వేషన్, వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ డెలివరెన్స్. మన విడుదలను మనం కొనసాగించాలి, మన రక్షణను కొనసాగించాలి, మన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కొనసాగించాలి. మెయింటెనెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అవునంటారా కాదంటారా? కారు కొనుక్కోవాలనుకోవడం గొప్ప సంగతి ఏం కాదు. కొన్న తర్వాత దాన్ని ఏం చేయాలి? మెయింటైన్ చేయకుండా నువ్వు మూలన ఎట్టవనుకో ఏమవుతుంది కదా. దేవుని స్తోత్రం. అందుకని వెనకడికో సామెత ఉంది, ఏనుగును కొనాలనుకోవడం పెద్ద విషయం ఏం కాదు, కొన్న తర్వాత దాన్ని పెంచడం కష్టం. హల్లెలూయా. సో నేనేం మాట్లాడుతున్నానండి అంటే, రక్షణ పొందటం అనేటువంటిది దేవుడు మనకు ఉచితంగా ఇస్తే పొందుకున్న రక్షణను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. అభిషేకం అనేటువంటిది దేవుడు ఉచితంగా ఇస్తే పొందుకున్న అభిషేకాన్ని కాపాడుకోవడం మన బాధ్యత ఉన్నది. దురాత్మల నుంచి విడుదల అనేటువంటిది దేవుడు ఇస్తే అలా విడిపించబడిన ఆ స్థితిని కాపాడుకోవడం మన బాధ్యత ఉంది. ఒకవేళ విడిపించబడినటువంటి స్థితిని నువ్వు కాపాడుకోకపోతే, ఏ దురాత్మ అయితే బయటికి వెళ్ళాడో వాడికంటే 7 రకాలైనటువంటి భయంకరమైన దురాత్మలు మళ్ళా నీ లోపలికి. మెయింటెనెన్స్ ఎంత ఇంపార్టెంట్.
నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సంగమా, ఈరోజు సమాజం ఎట్లా అయిపోయిందంటే, క్రైస్తవ సమాజం ఎట్లా మారిపోయిందండి అంటే కేవలం పొందుకోవడం వరకు మాత్రమే. నాకు అద్భుతం జరగాలి, ఆశ్చర్యకార్యం జరగాలి, అభిషేకం వచ్చేయాలి, అన్ని భాషల్లో నేను మాట్లాడేయాలి, దేవుని ఆత్మచేత నింపబడి నేనే దేవుని ఆత్మను పొందానని అందరూ అనుకోవాలి. ఇవన్నీ ఉంటున్నాయి, కానీ దాన్ని మెయింటైన్ చేసేటువంటి క్రమం లేకపోవడం ఈ రోజున మన సాక్ష్యాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది, దేవుని నామాన్ని అవమాన పాలు చేస్తుంది. సో నా ఉద్దేశం మీరు గమనించండి. సంఘానికి వచ్చినటువంటి సందర్భంలోనేమో దేవుని ఆత్మచేత నింపబడి సంఘం నుంచి బయటికి వెళ్ళగానే దురాత్మ చేత నింపబడేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నటువంటి దాన్ని డీమోనిక్ పొసెషన్ అంటే దురాత్మ చేత ఆవరించబడ్డం అన్నాం. అంటే అపవాది మన జీవితంలో ఎలాగైనా పని చేయగలడు. నువ్వు మందిరానికి వెళ్ళు కానీ అక్కడ చక్కగా నిద్రపో అని చెప్పేవాడు దురాత్మ. నువ్వు మందిరానికి వెళ్ళు, అక్కడ వాక్యం చెప్తారు, వాక్యం అంతా విను, కానీ అది అక్కడే వదిలేసి నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీ పని నువ్వు పాటించు అని నేర్పించేటువంటి దురాత్మ. నేనేమంటానంటే ఈ దురాత్మ మన జీవితంలోకి రావచ్చు, పోవచ్చు, తిరగచ్చు. అంటే ఓపెన్ డోర్ లాగా, అంటే ఓపెన్ గేట్ లాగా మన హృదయం ఉంది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీన్ని దురాత్మ యొక్క ఆవరింపు అన్నారు. మూడోది ఏమిటండి అని అంటే దురాత్మ యొక్క అణచివేత, డిమోనిక్ అప్రెషన్ అని అంటాం. సో మీకు చెప్పాలి అంటే సింపుల్గా వాక్యంలో చెప్పాలంటే ఎవడును తిప్పివేయని అప్పం వలె ఆయను అనే పదం రాయబడింది. మీరు ఎప్పుడైనా విన్నారా? ఎవరు తిరగేయడానికి అవకాశం లేని అప్పం అంటే బాగా మాడిపోయిందని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్లేసేటప్పుడు బాగా మాడిపోయింది అనుకోండి, కొన్నిసార్లు మా యవనస్తులు అట్లే ఎత్తుంటారు, దోశలు ఎత్తుంటారు, అది మాడిపోయి దానికి అంటుకుపోతే అట్ల ముళ్ళు అట్టుకొని గోకి 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 చివరికి అట్టు రాదు, ఏమవుతుందో తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేర్ విల్ బి నో షేప్ ఫర్ ద అట్టుకి ఏ రకమైన రూపం ఉండదు, ఉండకుండా మార్చేస్తారు వీళ్ళు అట్టేమంటే కదండి. సో నేనేమంటానండి అని అంటే నిజం ప్రియదేవుని సంగమా, నేను ఎందుకు విషయాలు మీతో మాట్లాడుతున్నానండి అని అంటే ఎవరు తిప్పివేయడానికి అవకాశం లేనంతగా మాడిపోయిన పరిస్థితి. అంటే ఎవరైతే అపవాది యొక్క అణచివేతలోకి వెళ్ళిపోతారో వారిని ఎవరూ మార్చలేరు అన్నట్టు. సో సింప్లీ కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక ఆ వ్యక్తి ఎప్పటికీ మారడు అని మనమే డిక్లేర్ చేసేస్తాం. అంటే అక్కడ విశ్వాసం లేకపోవడం కాదు, ప్రార్థన లేకపోవడం కాదు, ఆ వ్యక్తికి వాక్యం తెలియకపోవడం కాదు, ఆ వ్యక్తి వాక్యాన్ని అర్థం చేసుకోలేనంత స్థితిలో ఉన్నాడని కాదు, అన్నీ ఉంటాయి, కానీ వాడు దేవుడు నమ్మలేడు. కారణం అపవాది యొక్క చెప్పు చేతల్లోకి ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. సో ఈ 3 రకాలైనటువంటి స్టేజెస్లో దురాత్మ ఒక వ్యక్తి మీద దాడి చేస్తుంటే ఇప్పుడు ఏ స్టేజ్లో మీరు ఉన్నారన్నది ఆలోచించాలి. నా మాట మీరు అర్థం చేసుకుంటున్నారా? సంఘంగా ఉన్న మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? దురాత్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బయట నుంచి శోధించే శోధనలు మీకు ఏర్పడుతున్నాయా? ఇది అందరికీ సర్వసాధారణంగా జరుగుతుంది. అందులో మీరు జయిస్తున్నారా లేకపోతే సహిస్తున్నారా, అనుమతిస్తున్నారా? రెండవది నేను చెప్తున్నాను, దురాత్మ యొక్క ఆవరింపు అంటే వాడు రావచ్చు, పోవచ్చు, ఎప్పుడు కావాలితే అప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు. అంటే ఒకసారి చెడు స్వభావం, ఒకసారి మంచి స్వభావం, ఒకసారి పాడైన పరిస్థితి, ఒకసారి బాగా ఉన్న పరిస్థితి, ఒక్కొక్కసారి భక్తిగా కనిపిస్తున్న పరిస్థితి, ఒక్కొక్కసారి భక్తి కోల్పోయిన పరిస్థితి, ఒక్కొక్కసారి దైవత్వాన్ని చూపిస్తున్నాం, ఒక్కొక్కసారి సాక్ష్యాన్ని కోల్పోతున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం నడుస్తున్నాం అని అంటే అపవాది చేత ఆవరించబడి ఉన్నాం. అంటే అపవాది మన జీవితంలో పనిచేస్తున్నాడు, అపవాది మన జీవితంలో తన యొక్క పనిని జరిగిస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా నిజంగా అర్థమవుతున్నాయో నేను చెప్పే మాటలు? ఏమన్నా అర్థమవుతున్నవారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమో పాస్ గారు ఎక్కడ దొరికాడో ఈయనకి, మా ప్రేమ్ కుమార్ గారికి ఎలా టైం తీసుకొచ్చి మాకు పాడేశారు, ఈయనేమో ఏవేవో చెప్తున్నాడు అన్నట్టుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. పర్లేదండి, అర్థమవుతోంది కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో నేనేం మాట్లాడుతున్నానని అంటే అపవాది చేతిలో నుంచి మనం బయటికి రావాల్సిన అవసరత సంఘానికి ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. మళ్ళీ చెప్పండి, అపవాది తంత్రములను మనం ఎరుగని వారము. దాని అర్థం ఏంటి? వీ హ్యావ్ టు నో ద టాక్టిక్స్ ఆఫ్ ద సాతాన్ యొక్క తంత్రాలను మనం ఎరగాలి అని అర్థం. అపవాది తంత్రాలను ఎరుగని వారం కాము అని అంటే అర్థం ఏంటి? మనకు తెలుస్తా లేదా? మనకి తెలుస్తుందా తెలియట్లేదా? తెలిస్తే ఆడి చేతికి ఎందుకు వెళ్తాం మనం? అదే కదా సమస్య. ఈరోజు అపవాది యొక్క తంత్రాన్ని గుర్తించేటువంటి స్థాయిలో సంఘం ఉండాలి. కేవలం దేవుని సన్నిధిని మాత్రమే గుర్తించేటువంటి వ్యక్తులుగా ఉండిపోతే సరిపోదు. శత్రువైన అపవాది చేసేటువంటి ప్రణాళికలను గుర్తించకపోతే వాడు వెనక నుంచి దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది.
చాలా సీక్రెట్గా మన మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజున ఎంతోమంది అండి చాలా ఔన్నత్యం కలిగిన దైవ సేవకులు పడిపోయిన వారు లేరా? ఎంతోమంది అనుభవం కలిగినటువంటి దేవుని ప్రజలు కుప్పకూలిపోయిన వారు లేరా? భక్తిని కోల్పోయిన వారు లేరా? మారు మనసు పొంది అనేక మందిని మార్చి, అనేక మందికి ప్రకటించి, అనేక మందిని బాగు చేసి వారి జీవితంలో నష్టపోయినటువంటి వారు అనేక మంది కనిపిస్తున్నటువంటి వేళ ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, అపవాది చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నాడు. హీఈస్ వెరీ షార్పర్, హీఈస్ వెరీ క్లవర్. అతడు చాలా సున్నితంగా, చాలా తెలివిగా, చాలా కుయుక్తిగా వాడు పనిచేస్తూ ఉన్నాడు. వాడు పనిచేసేటువంటి విధానం ఈరోజు సంఘానికి తెలియకపోతే సంఘం ఖచ్చితంగా నష్టపోతోంది. సంఘం ఖచ్చితంగా బాధను అనుభవిస్తోంది. సంఘం ఖచ్చితంగా వేదనను అనుభవిస్తోంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఇప్పటి వరకు మనకేమర్థమైందండి అని అంటే, అపవాది అనేటువంటి వాడు సంఘములో ఉన్న వ్యక్తుల జీవితాల్లోకి వచ్చిపోతున్నాడా లేదా? కొన్నిసార్లు స్వభావాలు మారుతున్నాయా లేదా? కొన్నిసార్లు ఆలోచనలు మారిపోతున్నాయా లేదా? కొన్నిసార్లు నిర్ణయాలు మారిపోతున్నాయా లేదా? అప్పుడప్పుడు పాత నిర్ణయాలు వచ్చేస్తున్నాయా లేదా? అప్పుడప్పుడు పాత సంబంధాలు గుర్తొచ్చేస్తున్నాయా లేదా? అప్పుడప్పుడు ఉన్నటువంటి కొన్ని రిలేషన్స్ గతంలో చాలా ఉన్నాయి మనకి, అవన్నీ గుర్తొస్తున్నాయా లేదా? కొన్నిసార్లు దొంగతనం చేసిన సంబంధాలను, అన్యాయం చేసిన సంబంధాలు, అక్రమంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ అలా గుర్తొస్తూ మరలా అటువైపుగా వెళ్ళటానికి మార్గాలు తెరవబడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఒప్పుకోకపోయినా నేను అంటాను, ప్రతి చెడు స్వభావం అపవాది కలిగించేటువంటిదే గనక, చెడు స్వభావాన్ని కలిగిన ప్రతి సందర్భంలో అపవాది మన జీవితంలో పనిచేస్తున్నాడు గనక విడుదల పొందాల్సిన అవసరం మనకుంది. ఇప్పుడు నాకు మాట మీకు అర్థమైందా? మనం విడుదల పొందాలా వద్దా? ఎంతమంది విడుదల పొందాలనుకున్నారో సార్ చేయి చూపించండి. చేయి చూపిస్తే ఇంకొంపలే మునగవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇందాక నుంచి మీతో మాట్లాడుతున్నాను, కూర్చున్న మీరైనా నిలబడిన నేనైనా శుద్ధీకరించుకోవలసిన అవసరం ఖచ్చితంగా. ఎందుకు పెట్టారు అయ్యగారు శుద్ధీకరణ కుడికలు? ఏమండి, మీరు శుద్ధీకరించబడట్లేదనా? చెప్పాలి. హల్లెలూయా. ఒకసారి బాగా నా మాటలు వినండి. శుద్ధీకరణ కూడికలు సేవకులు ఏర్పాటు చేయడానికి కారణం శుద్ధీకరణ లేదనా? మీరు పరిశుద్ధాత్మ చేత శుద్ధీకరించబడలేదనా? మీరు దేవుని రక్తం చేత కడగబడలేదనా? కాదు. నేను అంటాను, ప్రియ దేవుని సంగమా, శుద్ధీకరణ కూడికలు ఎందుకు అవసరం అని అంటే, ప్రతిసారి మాలిన్యం మనకు అంటుకునే అవకాశం ఉంది కనుక కడుక్కోవలసిన అవసరం. ఆమేన్. చెప్పండి ఆమేన్. సో పర్లేదంటే ఇక్కడతో ఆపడం మంచిదా? ఆపేయమంటారా చెప్పమంటారా? సో నేను ఇప్పటివరకు మాట్లాడింది ఏంటంటే, విడుదల అంటే ఏమిటి, విడుదల ఎందుకు అవసరం, దురాత్మ అంటే ఏంటి, దురాత్మలు మనలో ఉన్నాయా లేవా, దేవుని రాజ్యం అంటే ఏంటి, ఆ దేవుని రాజ్యం మనలోకి వచ్చిందా లేదా, ఇవన్నీ మాట్లాడాను కదండి. సో ఇప్పుడు నేను ఏది అడిగినా మీరు టకటక చెప్పేస్తారు. ఏంటి అడుగుతున్నారు? పాస్టర్ గారు మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి, మధ్యలో ఇలా మమ్మల్ని అడగండి. మీరు చెప్పడానికి వచ్చిన వాళ్ళు చెప్పడమే మీ పని. మమ్మల్ని మళ్ళీ ప్రశ్నలు వేస్తారంటారేంటి అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. అలా ఏం లేదు కదా, అడగకూడదా? హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనకు ఒక విషయం అర్థమైంది. ఏమిటి అని అంటే, మనం సంఘానికి వస్తూనే ఇంకా అపవాది చేతిలో ఉన్నాము. మనం దేవునిలో ఎదుగుతున్నామనుకున్న భ్రమలో ఉంటూనే ఇంకా మనకు తెలియకుండానే అపవాది యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇలా అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతున్న మనం అపవాది యొక్క పట్టులో నుంచి బయటికి రావలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనలో ఉన్న ప్రతి పాప స్వభావం ఒక అపవాదికి అవకాశాన్ని కలిగిస్తూ ఉంటే, ఎన్ని అపవాది క్రియలు మన లోపల పనిచేస్తున్నాయో తెలిసినా, ఎన్ని దురాత్మలు మన లోపల పనిచేస్తున్నాయో తెలిసినా, ఎన్ని దురాత్మల యొక్క ప్రభావాలు మనల్ని పట్టుకొని పీడిస్తున్నాయో తెలిసినా, ఈరోజు నేను ఏం మాట్లాడుతున్నానండి అంటే, మనలో ఉన్నటువంటి దెయ్యాలు బయటికి కనిపించట్లేదు కానీ కనపడకుండా ఉన్న దెయ్యాలు చాలా. అందుకే నేను మొదట అన్నాను, అప్పట్లో దెయ్యాలన్నీ బయటపడేవండి, ఇప్పుడు దెయ్యాలు బయటపడతాయి. అది ఏమవుతున్నాయి? ఇప్పుడు బలు వెలిగింది చూసారా? అవి ఏమో కనబడే దెయ్యాలు, ఇవేమో. మీకు ఒక విషయం చెప్పనా, కనబడే దెయ్యమే మంచిది. కనీసం ఈవిడి దెయ్యం పట్టింది ఇడిపించాలని, ఈయనకి ప్రార్థన చేయాలని పెద్దది. ఈ కనబడని దెయ్యం ఉందో చూసారో, ఇది ఎవరికి కనబడదు. పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి ఉండదు. మేము అనుకుంటాం, అబ్బాయి ఎంత భక్తురాలు, ప్రార్థన భలే చేస్తుంది, వాక్యం చాలా బాగా చదువుతుంది, మానకుండా ఆదివారం వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ లోపల దెయ్యాల కుప్ప పెట్టుకొని ప్రశాంతంగా బతికేస్తుంటుంది. ఈవిడ కోసం మేము ఏం ప్రార్థన చేస్తాం, ప్రభువా నిజంగా విశ్వాసం ఎంత గొప్ప విశ్వాస, సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ అలాగే ఉండాలా చైనాయిరా అంటే ఈ ప్రార్థన ఎలా ఫలిస్తుంది? ఈవిడ లోపల ఉన్న దెయ్యాలన్నీ అందరిలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టుగా ఫలిస్తుంది.
చూసారు ఎంత ప్రమాదకరమో. సో డెలివరెన్స్ మినిస్ట్రీలో ఇన్నర్ హీలింగ్, అంతరంగిక స్వస్థత అనే ఒక సబ్జెక్ట్ ఉందండి. ఈ అంతరంగిక స్వస్థత అనేటువంటి సబ్జెక్ట్లో ఈ లోపల దాగున్న దెయ్యాల గురించి మాట్లాడుతుంటాం. సో నేనేం మాట్లాడుతున్నానండి అంటే, బయటకు కనబడేటువంటి దెయ్యాలు కనబడట్లేదు, లోపల ఉండి మనిషిని దురాత్మ స్వాధీనంలో పెట్టుకొని దురాత్మ తన కార్యాన్ని జరిగించుకుంటున్నాడు. కాబట్టి వాడు బయటికి పడాల్సినటువంటి అవసరం వాడికి లేదు. ఈరోజు అనేక మంది ప్రశాంతంగానే జీవితాన్ని గడుపుతున్నారు, కానీ వారి లోపల అపవాది పనిచేస్తున్నాడు. చాలామంది వారి జీవితంలో చాలా చక్కగా ఉన్నామనేటువంటి ఒక అభిప్రాయంలోనే ఉన్నారు, కానీ వారికి తెలియకుండానే వారి లోపల అపవాది యొక్క కార్యాలు పనిచేస్తున్నాయి. ఈరోజు వాక్య ప్రకారంగా దేవుని వాక్య ప్రకారంగా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నాం. సంఘం మొదట విడుదల పొందాల్సిన అవసరం ఉంది. ఎవరు విడుదల పొందాలి? ఇప్పుడు బయట దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తాం, మీరు విడుదల పొందని, మీరు విడుదల పొందని. తీరా చూసుకుంటే మన లోపల తొంగి చూస్తే మన లోపల చాలా ఉన్నాయి. ఇప్పుడు వీటి నుంచి విడుదల పొందడం ముందు ప్రధానమైన అంశం. నేనంటాను, మనం అంత్య దినాల్లో ఉన్నాం. సువార్త చేయడానికి అనేక మార్గాలు మూసివేయబడుతున్నాయి. బయటకు వెళ్ళి బయట ఉన్న వారికి దేవుని యొక్క వాక్యం గురించి అందించడానికి ఉన్న అవకాశాలన్నీ మూసివేయబడుతున్నటువంటి వేళ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఉన్న సంఘం సిద్ధపడవలసిన అవసరం ఉంది. ఉన్న సంఘం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నేను వీటి గురించి కొన్ని దినాలుగా మేము ఒక టీంగా కలిసి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విషయాలు ఏంటో తెలుసా? సంఘాన్ని సంపూర్ణం చేయండి, సంఘాన్ని సరిదిద్దండి, సంఘాన్ని చక్కపరచండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో బయట వారికి సువార్త అందించే దానికంటే ఎక్కువగా సంఘంలో ఉన్న వ్యక్తుల విడుదల మీద దృష్టి పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువ ఏర్పడింది. నేను ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నానండి అంటే, మనం సిద్ధపరచుకోకపోతే బయట ఉన్న వ్యక్తుల కంటే మనమే దౌర్భాగ్యం. అవును, మనం సరి చేసుకోకపోతే యేసు ప్రభు అంటే తెలియని వారి కంటే మనమే దౌర్భాగ్యం. ఎందుకంటే వాళ్ళు తెలియక నరకానికి వెళ్తున్నారు, మనం తెలిసిన నరకానికి వెళ్ళిపోతే మనకంటే దౌర్భాగ్యం మరొకటిగా. పొరపాటున మీరు నరకానికి వెళ్ళిపోయిన తర్వాత మీ పక్కింటి వాడి పొరపాటు నుంచి అక్కడ నిలబడి ఏంటి చేత నువ్వు రోజు చర్చికి వెళ్ళిపోయావు, ఏం లేదాను మీరు అక్కడ పర్లోకంలో ఉంటావేమో, ఇక్కడ దొరకవేమనుకున్నాను, కానీ నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసేవేంటి అని అడిగారు అనుకో, అదే నాకు అర్థం కావట్లేదు అని మొదలెట్టకండి. మీరు అక్కడ మొదలెట్టినా ఏం చేసేది లేదు. ఈరోజు అది ఎంత విచిత్రంగా ఉంటుందండి. సో మన చుట్టూ ఉన్నవారు మీరు దేవుడు నమ్ముకోలేదు, మేము దేవుడు నమ్ముకున్నాం అని అంతకాదు ఎంతకాదు అని గట్టిగా పైకి చెప్పాం. మా పాస్టర్ గారు ప్రేమ కుమార్ గారు ఊరంతా అరిసి అంతకాదు ఎంతకాదు యేసు ప్రభు గొప్ప దేవుడు అని ప్రకటిస్తే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేమ కుమార్ గారు చర్చిలో ఉన్న నలుగురు ఏమో నరకంలో ఉంటే పక్కన ఆవిడ అంటారు, ఈ భాష గారు అంతకలేదు కదా అన్నాడు, నువ్వేమో ఎక్కడికి వచ్చేసావు, మరి ఆ రోజు నీకు వినపడలేదు అది అని అడిగింది అనుకోండి, ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు మొహం. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజం, నేను ఎందుకు సరదాగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చేమో, కానీ నిజం మాట్లాడుతున్నాను. సంఘం ఈరోజు అపవాది చేతిలో సంఘం భయంకరమైనటువంటి బాధితులుగా మిగిలిపోయినటువంటి వారిగా ఉండిపోతున్నారు. అలా ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా. సో మనకు ఒక విషయం అర్థమైంది ఈరోజు, ప్రభా నేను నా జీవితంలో విడిపించబడవలసిన అవసరం ఉంది, నన్ను నేను సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాపం అనేటువంటి స్వభావం నాలో ఉంది, ద్వేషం అనే స్వభావం నాలో ఉంది, వ్యభిచారం అనే స్వభావం నాలో ఉంది, దొంగతనం అనే స్వభావం నాలో ఉంది, అసూయ అనే స్వభావం నాలో ఉంది, ద్వేషం అనే స్వభావం నాలో ఉంది, ఏమంటే కోపం అనే స్వభావం. ఏమంటే ఈ పదం పలిగితే ఎంత మంది రెస్పాండ్ అవుతారో తెలుసా? 100% అందరూ. ఏమంటే అవునా కదా? ఏమున్నా లేకపోయినా ఇది మాత్రం ఉంటుందండి అందరికి. తింటాక అన్నం ఉన్నా లేకపోయినా ఏముంటుంది? పౌరుషం మామూలుగా కాదు, ఓరకన సర్రని మనిషికి వచ్చినట్టు కోపం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడప్పుడు పిల్లల్ని అంటూ ఉంటాం, నీకు సంపాదించడం రాలేదు కానీ కోపపడడం బాగా వచ్చింది, బాగుపడడం చదవడం రాలేదు కానీ కోపం మాత్రం బాగా వచ్చింది అని అంటుంటాం. మీకు తెలియని విషయం ఏంటంటే వచ్చిన కోపం మీలో నుంచే వచ్చింది. అది మాత్రం ఒప్పుకోం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నామంటే మా అమ్మగారు కోపం పెట్టమంటే మా నాన్నగారికి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుని సంఘం, ఒకరోజు నేను ఏం చేశానంటే బాగా మా అబ్బాయి మీద, మా వాడు చిన్న పిల్లడు 3వ తరగతి చదువుతున్నారు, ఆయన మీద కోపం వచ్చి ఏం చేయాలో తెలియక తలుపు గట్టిగా వేసుకుంటా. అయిపోయింది. 4 రోజుల తర్వాత ఆడికి కోపం వచ్చింది. ఎవరు వచ్చింది? ఆడికి కోపం వస్తే ఆడు కూడా తలుపేసి కొట్టాడు. అప్పుడు నన్ను రే ఎందుకు తలుపేసి కొట్టామంటే మా నాన్నగారు పక్కన నుంచి అంటారు, మరి మనం కొట్టాలేను
అబ్బా ఎంత రిఫ్లెక్ట్, ఎలా రిఫ్లెక్ట్ అయింది? ఎస్, ఈరోజు తెలియకుండా అనేక స్వభావాలు మీ నుంచి మీ పిల్లలకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. తెలియకుండా అనేకమైన పాప స్వభావాలు మీ లోపల నుంచి మీ పిల్లలకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. నా ఉద్దేశాన్ని గమనించండి. నేను ఇంతకు మించి ఎక్కువగా ఈ సెషన్లో వెళ్ళను, కానీ ఈ సమయంలో మనకి ప్రార్థనలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో ఎంతమందికి నా మాటలు అర్థమైంది? మనలో అపవాది పనిచేస్తున్నాడు, దాని నుంచి నేను విడిపించబడాలని ఎంతమందికి అర్థమైంది? ఎస్, మనకు తెలుసో మనకు తెలియకుండానో అపవాదికి మనం అవకాశం ఇస్తున్నాం. ఈ శుద్ధి దేవుని సన్నిధిలో లేచి నిలబడిన మనమందరం కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తాం.